Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. రాష్ట్రంలో మాత్రం అంత పెద్దగా ఊహించినంతగా వాళ్ళు కోరుకున్నంతగా రావటం లేదు అన్నటువంటిది ఒక విమర్శ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇదేం అల్లావుద్దీన్ దీపంలాగా రుద్దితే రావు, దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు పిల్లాడు పుట్టాలన్నా పెళ్ళైనాక 9 నెలలు ఆగాలి. మీ మిత్రుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది, ప్రత్యేక ప్యాకేజీ అనేది పాచిపోయిన లడ్డూ లాంటివి అని చెప్పి ఒక ప్రధానమైన ఆరోపణ కూడా చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారి వెనకున్నది లేకపోతే ఆయనకి అడ్వైజెస్ ఇస్తుంది. మేము ఇంత విపులంగా చెబుతున్నా వాళ్ళకి విషయం అర్థం కావట్లేదు. బీజేపీ ఏదైతే నల్లధనం వెనక్కి తెప్పిస్తాం, ప్రతి పేదవాడి ఖాతాలో డబ్బులు జమ చేస్తాం అన్నటువంటి ఒక నినాదాన్ని వినిపించిందో అట్లాంటి పరిస్థితులు కానీ అట్లాంటి ప్రభావాలు కానీ ఎక్కడ కనిపించాయి? పేదవాళ్ళ అకౌంట్లో డబ్బు వేస్తాం అని మేము బీజేపీగా వెనక్కి రప్పిస్తాం అన్నమాట అన్నాం కాబట్టి అసలు కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని హిందూ దేశంగా పరిపూర్ణంగా మార్చాలనే ప్రయత్నం చేస్తుంది. మిగిలిన సామాజిక వర్గాలకి ఇక్కడ చోటు లేకుండా చూడాలనే ఒక కుట్ర చేస్తుందన్న ఆరోపణ కూడా ఉంది. హిందూ అంటే ఏంటి? నీకు ఈ దేవుడినే పూజించు, ఈ గుడికి వెళ్ళు, ఈ 10 కమాండ్మెంట్స్ పాటించు, ఈ పుస్తకం చదువు అని ఎక్కడైనా హిందువులో ఉందా? ఇది తినాలి ఇది తినకూడదు అని పర్టికులర్ గా ప్రభుత్వం సూచించడం అనేది అది మీరు చేశారు. 69లో చట్టం చేసింది మీరు. ఏది తినొచ్చు ఏది తినకూడదు మీరు చెప్పింది. తెలుగుదేశం పార్టీలో మీ పెదనాన్నగారు ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు. తెలుగుదేశం పార్టీని కాదనుకొని మీరు బీజేపీలో చేరడానికి ఏదైనా ప్రత్యేక రీజన్ ఉందా? తెలుగుదేశం ఒక కుటుంబ పార్టీ, బీజేపీలో అది లేదు. వాళ్ళైనా నా అభిప్రాయం మారుతుంది. నా అభిప్రాయం అదే. కలిసి ఎందుకున్నారు అంటే బల ప్రదర్శన చూపించడానికి బీజేపీ ఒక బహిరంగ సభను పెట్టినట్టుగా ఆ రోజు వచ్చిన జనాలు కానీ ఇంతకుముందు ఎప్పుడైనా బీజేపీ మీటింగ్కి అంతమంది జనాభా వచ్చారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా మేము తాగబోయించి కానీ డబ్బులు ఇచ్చి కానీ నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంత హాయ్, వెల్కమ్ టు iDream. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు ఈరోజు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి నిధుల గురించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. బీజేపీ టీడీపీ కలిసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నేతలంతా చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం అంత పెద్దగా ఊహించినంతగా వాళ్ళు కోరుకున్నంతగా రావటం లేదు అన్నటువంటిది ఒక విమర్శ అయితే వినిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు దీని మీద? కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. ఒక ఉదాహరణ కోసం కొన్ని చెప్తాను. ఒక రోడ్లు విషయంగా 65,000 కోట్ల వర్త్ రోడ్లు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. ఇది మళ్ళీ రాజధాని చుట్టూ వేసే రోడ్డు కాకుండా. అట్లానే ఈ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ వైజాగ్లో రిఫైనరీ కానీ దాని డెవలప్మెంట్కి కానీ ఫస్ట్లో 30,000 కోట్లకు ఒప్పుకున్నారు. మన వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్లో 50,000 కోట్లు పెట్టేదానికి ఒప్పుకున్నారు. ఈ కాకుండా ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రతి జిల్లాకి
వచ్చినాయి. ఈ రెండు చాలా పెద్దవి కాబట్టి నేను మీకు ఒక ఉదాహరణలుగా చెప్పాను. అయితే ఇవన్నీ శాంక్షన్ అయిన తర్వాత అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డే తీసుకుందాం. మనకి అనంతపూర్కి 6 లేన్ ఎక్స్ప్రెస్ వే వేయటానికి ఒప్పుకున్నారు కేంద్రం. 29,000 కోట్లు ఒక్క రోడ్డు మొత్తం రాయలసీమ 3 జిల్లాలు కలుస్తుంది. మరి ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా అక్కడ రోడ్డు అవ్వదు. ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వాలి, దాన్ని ఏమన్నా చదువుంటే చేయాలి, తర్వాత టెండర్లు పిలవాలి, డిజైన్ చేయాలి, టెండర్లు పిలవాలి, కాంట్రాక్టర్ వచ్చి రోడ్డు వేయాలి. ఇదంతా ఒక 3 సంవత్సరాలు ఎంతో 2 ఏళ్ళ నుంచి 4 ఏళ్ల వరకు పడుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. మరి శాంక్షన్ అవ్వలేదందామా? రోడ్డు రాలేదు కదా. ఇదేం అల్లావుద్దీన్ దీపంలాగా రుద్దితే రావు. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు పిల్లాడు పుట్టాలన్నా పెళ్ళైనాక 9 నెలలు ఆగాలి, లేకుండా రాదు. కాబట్టి దీనికి కూడా ప్రాసెస్ ఉంది. కాబట్టి విజిబుల్గా ఏంటి అనేది కనపడుతూ ఉండకపోవచ్చు. అదే మరి కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే, ఉదాహరణకి తిరుపతిలో ఈ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఒక్క రోజున 3 ఐఐటి, IIIT 3 ఇన్స్టిట్యూట్స్ తిరుపతిలో ఓపెన్ చేశారు, శంకుస్థాపన అవి ఫంక్షనింగ్లోకి వచ్చినాయి. అదేంటి IIM వచ్చింది. ఇట్లా ఇక్కడ మన గుంటూరు జిల్లా తీసుకుంటే ఇక్కడ లాంఫామ్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇట్లా అక్కడక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు పోలవరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నిధులు ఎవరు ఇస్తున్నారు? 100% కేంద్రం ఇస్తుంది. మరి ఇవన్నీ ఇవ్వలేదని అంటామా? కాబట్టి 2 విషయాలు. ఒకటి, విజిబుల్గా కనపడకపోవటానికి కొంత సమయం పడుతుంది అవి బయటికి రావటానికి. రెండోది, మేబీ చాలా ఎక్కువ కేంద్రం నుంచి వస్తాయని ఒకప్పుడు ఊహించుకున్నట్టుగా కూడా ఉంది. ఎందుకంటే నాకు గుర్తుంది, అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా కొందరు 5 లక్షల కోట్లు రాజధానికి నిర్మాణం కోసం ఆంధ్రాకి వస్తాయని అన్నట్టు, లేకపోతే ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం అని అట్లా కొంత ఎక్కువ ఊహించారు. అదేంటంటే అది కేంద్రం ఇచ్చేవి కాదు, అవన్నీ అది చేసాయి. అయితే తర్వాత రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి 2,500 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసాం. అక్కడ 2,500 కోట్లు ఇంకా ఖర్చు అవ్వాల, కానీ కేంద్రం ఇచ్చేస్తుంది. ఉదాహరణ కోసం చెబుతున్నా. మళ్ళీ ఈ 2 విజయవాడ, గుంటూరులో యూజీడీ వాటి కింద ఇచ్చిన 1000 కోట్లు కాకుండా అవి అదనంగా 1000 కోట్లు ఇవ్వటం జరిగింది. వాస్తవంగా ఆ స్కీమ్ కింద ఒక రాజధానిని ఏ దేశంలో ఏ రాష్ట్రమైనా రాజధానికి ఇవ్వాలి. కానీ ఈ విజయవాడ, గుంటూరు రాజధానులు కాదు, అమరావతి రాజధాని. అయినా సిఆర్డిఏ అని దాని ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకుని సిఆర్డిఏలోకి విజయవాడ, గుంటూరు వస్తాయి కాబట్టి దానికోసం కూడా మళ్ళీ 1000 కోట్లు ఇచ్చారు. కొంత ఏవో వర్కులు జరుగుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఎన్నో అసలు ఊహించనన్ని గత 65 ఏళ్లలో ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి కేంద్రం నుంచి ఎన్ని పథకాలు లాంటి లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ లాంటి వచ్చినాయో అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నికన్నా ఎక్కువే ఈ 3 సంవత్సరాల్లో శాంక్షన్ చేయటం జరిగింది. ఇది ఇంకా ఆగేది కూడా కాదు, ఇంకా కూడా చేస్తారు. దీనికి ప్రధాన కారణం వెంకయ్యనాయుడు గారు. ఆయన అక్కడ ఉండటం వల్ల ప్రతి మినిస్ట్రీని పిలిచి నువ్వు మా రాష్ట్రానికి ఏం చేస్తావు అని ఆ రకంగా తీసుకురావడం జరుగుతుంది. నేను అప్పుడప్పుడు జోక్గా కూడా అంటుంటాను, వెంకయ్యనాయుడు గారిని చూసి కొందరు మంత్రులు తప్పుకుని పోతారు. ఎందుకనంటే వాళ్ళ రాష్ట్రానికి ఏదో పెట్టుకుందామని వాళ్ళు ఏదైనా పెట్టుకుంటే అది ఈయన ఎక్కడ గుంజుకుపోతాడో ఆంధ్ర కానీ అని నేను జోక్గా అనకపోయినా ఆయన ప్రతి మంత్రితో ఫాలో అప్ చేసి వాళ్ళ శాఖ నుంచి ఇక్కడికి ఏం చేయొచ్చు అని చేయటం జరుగుతుంది. ఇది వాస్తవం. మరి ఈ 2 కారణాల వల్ల ఏది విజిబుల్గా కనపడకపోవటం, ఇంకా రెండోది ఇంకా ఎక్కువ ఊహించుకున్నారేమో నాకు తెలీదు. ఎందుకంటే విడిపోయేటప్పటికి మనకి రాజధాని అంటే హైదరాబాద్ కనపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ రాజధాని కాబట్టి ఇక్కడ హైదరాబాద్ ఏర్పడలేదేంటి ఇంకా అని ఎవరికన్నా అనిపించవచ్చు. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు అవి 2 ఆ కేసు సపరేట్. దేశంలో ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మరి భోపాల్ ఉంది, లేకపోతే ట్రివెంట్రం ఉంది, లేకపోతే జైపూర్ ఉంది, లక్నో ఉంది, పాట్నా ఉంది, అహ్మదాబాద్ ఉంది. అవి కూడా రాష్ట్ర రాజధానులే. ఆ రాజధానులు లేకపోతే కొత్తగా ఏర్పడిన రాయ్పూర్ ఉంది,
జార్ఖండ్ ఉంది, దాని తర్వాత డెహ్రాడూన్ ఉంది. ఇవన్నీ కూడా రాజధానులు. మనం వాటికన్నా ఏది కొత్తగా ఏర్పడిన ఆ రాష్ట్రాల కన్నా 10 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు ఇచ్చిన రాజధానులు నిర్మాణం కోసం ఇచ్చిన దానికన్నా ఎంతో ఎక్కువ ఇచ్చాం, ఇంకా ఇస్తాం. ఏది ఆంధ్రప్రదేశ్ రాజధానికి. ఈ రకంగా కంపేర్ చేయాలి. అంతేగాని ఇక్కడ వచ్చి ఒక హైదరాబాద్ రాలేదే, ఒక బెంగళూరు రాలేదే అంటే దానికి సాధ్యం కూడా కాదు. అది కొంత టైం పట్టేది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక లాంగ్ రన్, ఒక 50 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది ఊహించుకుని ఆయన మొత్తం ఎక్కువ ల్యాండ్ తీసుకుని ఇక్కడెక్కడ రావాలని ఒక ప్లానింగ్ చేస్తా. అప్పుడు మళ్ళీ అడ్డదిడ్డంగా కాకుండా ఒక ప్లాన్డ్గా ఉంటే భవిష్యత్తులో తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్, బెంగళూరులో ప్రతిదానికి రోడ్లు అన్ని అడ్డంకులు ఉంటాయి, లేకపోతే ట్రాఫిక్ జామ్లు అవుతాయి. అలాంటి పరిస్థితి లేకుండా ఈ ఫారిన్ కంట్రీస్ మోడల్లో ఆయన చేస్తున్నారు. సంతోషం. ఆయన అదృష్టవశాత్తు ఖర్చు లేకుండా ల్యాండ్ కూడా వచ్చింది, 30,000 ఎకరాలు. సరే వాళ్ళకి పోయినా ఓ 15,000 ఎకరాలు అయితే నికరంగా ఉంటుంది. అది చాలా కాస్ట్లీ ల్యాండ్ చౌకలో వచ్చింది. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కానీ అసలు బీజేపీ పార్టీ మీద ఒక ప్రధానమైనటువంటి అపవాదు ప్రతిపక్షాలు చేస్తుంది. ఈ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు గారు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్ని రాజకీయంగా తెర మీదకు తీసుకొచ్చింది బీజేపీ, వెంకయ్యనాయుడు గారు. ఈ ప్రత్యేక హోదా కావాలి అని ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుకుని ఉన్నట్టయితే ఆ బిల్లు పెట్టేటప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టి ఉండలేదు? లేకపోతే ఈ ప్రత్యేక హోదా కావాలి అని అనుకున్న పార్టీలు, వాళ్ళు అంటున్న పార్టీలు ఎవరైనా ఆ రోజు నోరు ఎత్తి మాట్లాడారా? వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి రాజకీయ పార్టీలు మేము చేయలేదు అన్నది అనటానికి వాళ్ళకి నైతిక హక్కు లేదు. ఆ రోజు వాళ్ళు ఎత్తుంటే వాళ్ళు అనొచ్చు, కానీ కామన్ పబ్లిక్ అనొచ్చు. ఎందుకంటే మేము పబ్లిక్కి మేము మాట ఇచ్చాం, ఈ మాట జరగలేదు అని అనొచ్చు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు ఏది మేము చేయలేదని అనటానికి. సరే, మనం పబ్లిక్ గురించి మాట్లాడుకుందాం. పబ్లిక్ గురించి మాట్లాడేటప్పుడు ఆ రోజున ఈ ప్రత్యేక హోదా ఇస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని వెంకయ్యనాయుడు గారు తలిచి ఆయన దాన్ని, నేనున్నాను ఢిల్లీలో విభజన జరిగేంతసేపు, 4 రోజులు కంటిన్యూగా ఉన్నా, 40 పైనే ఉన్నాను, 45 days వరుసగా. మధ్యలో వెనక్కి కూడా రాలా. మధ్యలో హరిబాబు గారు ఇంకా ఇద్దరు ఉన్నాం. ఆయన మధ్యలో ఒక 4-5 రోజులు మనవరాలు పుట్టిందని వెనక్కి వచ్చారు. ఆయన వెళ్ళన్నారు. వెళ్ళనంటే నేనే కాదండి, మనవరాలు పుడితే వెళ్ళకపోతే ఎట్లాగని వెళ్ళొచ్చారు. కానీ ఇద్దరం మేము 40-45 రోజులు ఉన్నాం కాబట్టి నాకు ప్రతి విషయం తెలుసు. ఆ రోజున లోక్సభలో బిల్లు పెట్టిన తర్వాత రాజ్యసభలోకి బిల్లు వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు ఇది తీసుకొచ్చారు. ఇది మళ్ళీ మార్పు చేయాలంటే బిల్లులో తిరిగి లోక్సభకి వెళ్ళాలి. తిరిగి లోక్సభకి వెళ్ళాలంటే ఇంకా టైం లేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రథమ తప్పు ఏంటంటే ఈ బిల్లుని చిట్ట చివరి రోజుల్లో పెట్టడం. అదే ఒక 2 నెలలు 3 నెలలు ముందు ఒక ముందు సమావేశాల్లో పెట్టుకుని ఉన్నట్టయితే ఇలాంటివన్నీ అడ్జస్ట్మెంట్లు చేసుకుని దాన్ని సవ్యంగా చేసుకోవచ్చు. కానీ అలా పెట్టకుండా చిట్ట చివరి సమావేశంలో ఇక అదేమంటే ఇంకా టైం లేదని చెప్పి వెంకయ్యనాయుడు గారు రైజ్ చేసిన దానికి జయరాం రమేష్ గారు, మేము దానికి కూడా మమ్మల్ని పిలిచేవారు వెంకయ్యనాయుడు గారు. జయరాం రమేష్ గారు అన్ని ఇష్యూస్ అన్నీ పట్టుకొస్తే ఆ 7 మండలాలని ఇటు కలపాలనేది ఒకటి, ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఈ 2 వెంకయ్యనాయుడు గారు పట్టుబడితే అప్పుడు ఆయన ఇప్పుడు కుదరదు రండి, ప్రధానమంత్రితో హామీ ఇప్పిస్తాం అని అన్నారు. సరిగా ఇప్పుడు మేము కాదు అని అనాలని వాళ్ళ కోరిక. బీజేపీకి ఇది కాదు, మేము కాదు అంటే తెలంగాణలోకి వెళ్ళి ఏం చెప్తారు? బీజేపీ బిల్లు రాకుండా ఉండటానికి కుంటి సాకులు చెప్పి అడ్డం పడింది అని ఇదే కాంగ్రెస్ వాళ్ళు చెబుతారు తెలంగాణలో. ఆంధ్రాలోకి వచ్చి అదేంటి మేము అక్కడేమో మేము చేద్దాం అనుకుంటే ఇదని చెబుతారు. ఇక్కడికి వచ్చి మేమే ఆపాము బిల్లు అని ఇక్కడ చెబుతారు. కాంగ్రెస్ వాళ్ళు ఈ బిల్లును మేము అడ్డుకోవాలి, ఆపేయాలి అని కోరుకున్నది కాంగ్రెస్. వాళ్ళేమో అస్తవ్యస్తంగా పెట్టి ఇది అదేటు ఏ కొన్ని ఇష్యూస్ వస్తాయి ఆపేయాలి
అని కూడా వాళ్ళకు ఉండొచ్చు. అదైనా ధైర్యంగా చెప్పలేరు వాళ్ళు. వాళ్ళకేంటి అది ఒక మోసం. వాళ్ళకేమో మేము పెడుతున్నాం అన్నట్టు, ఇక్కడేమో వద్దన్నట్టు. ఎప్పుడైతే మేము అన్కండిషనల్గా బిల్లుకి సపోర్టు, అది మేము ఫస్ట్ నుంచి అవుతున్నాం. నేను ఆ రోజుల్లో ఆంధ్ర కమిటీ చైర్మన్గా ఉండేవాడిని. ఆంధ్ర కమిటీ చైర్మన్ ఏంటి, ఆంధ్ర యొక్క హక్కుల్ని ఎలా పరిరక్షించాలి, ఇక్కడ అభివృద్ధికి ఎలా ఆలోచన చేయాలి అనే దాని మీద నేను ఆ కమిటీకి చైర్మన్గా ఉండేవాడిని. కాబట్టి మేము ఫస్ట్ నుంచి విడిపోవాలి అని రెండు ప్రాంతాల్లోనూ ఒక మాట మాట్లాడాం. మిగిలిన పార్టీలు అన్నీ తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట. దీనికి తెలుగుదేశానికి ఎక్సెప్షన్ లేదు. ఒక కమ్యూనిస్టు సిపిఎం వాళ్ళు మాత్రం ఒకే మాట మాట్లాడారు, ఏమని కలిసి ఉండాలి అని. నేను కాదని అన్నాం. కానీ తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ ఇంకా ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు తెలంగాణలోనేమో విడిపోవాలని, ఇక్కడికి వచ్చి కలిసి ఉండాలని. ఇది ద్వంద్వ వైఖరి. ఇది కరెక్ట్ కాదు. ఓ పార్టీ అన్నాక ఓ పద్ధతి ఉండాలి, ఒక పాలసీ ఉండాలి, ఒక ఫిలాసఫీ ఉండాలి, ఒక ఇది ఉండాలి. కాబట్టి మేము విడిపోవాలని అన్నాక మేము మళ్ళీ దాన్ని బిల్లును అడ్డుకుంటే బీజేపీ అడ్డుకుంది కాబట్టి మేము ఇది చేసాం అని కాంగ్రెస్ వాళ్ళు మైలేజ్ తీసుకోవాలని, దేశవ్యాప్తంగా కూడా మమ్మల్ని బదనాం చేయాలని, బీజేపీ ఇలా మాట తప్పుతుంది అని చేయాలని వాళ్ళకి ఒక కుట్ర కుతంత్రం వాళ్ళ మనసులో ఉన్నాయి. కాబట్టి మాకు గత్యంతరం లేక ఓకే ప్రధానమంత్రి హామీ ఒప్పుకొని దానికి తీసుకున్నాం. తర్వాత మేము వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో 25వ తారీఖు అనుకుంటా మోడీ గారు ప్రమాణ స్వీకారం, 26వ తారీఖు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రెండో అంశంగా, మొదటి అంశం బ్లాక్ మనీ, రెండో అంశంగా ఆ 7 మండలాలని ఇటు కలిపేదానికి ఆంధ్రాకి ఏంటి క్యాబినెట్ నిర్ణయం చేసి ఆర్డినెన్స్ పాస్ చేసి తర్వాత దాన్ని బిల్లుగా చేసుకున్నాం. కాబట్టి రెండు విషయాల్లో, ఒకటి మీరు అడిగిన దానిలో 7 మండలాలు చెప్పాను, రెండోది ఇక ప్రత్యేక హోదా. దాని గురించి వివరం చెబుతాను, మీరు అడిగేది అడగండి. రఘునాథ్ బాబు గారు, మీరు ఎన్ని చెప్పినా బిల్లు అయిపోయిన తర్వాత, ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికల ప్రచారంలో వెంకయ్యనాయుడు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, స్వయంగా ప్రకటించి వెళ్ళిన తర్వాత అధికారంలోకి వచ్చి ఇప్పుడు అవకాశం లేదు అని చెప్పడం ఈ ప్రజలను మోసం చేసినట్లే కదా. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, వెంకయ్యనాయుడు గారు ఊరు తిరిగి చెప్పిన మాట వాస్తవం. ఇది ప్రత్యేక హోదా మేము ఇస్తాం అని వచ్చినాక కూడా చెప్పారు. మోడీ గారు కూడా మోడీ గారు చెప్పలేదు, తిరుపతి సభలో చెప్పలేదు. కానీ వెంకయ్యనాయుడు గారు చెప్పిన సభలో ఆయన ఉన్నారు. ఆయన నోటితో ఆయన అనలేదు కాబట్టి ఆ బాధ్యత మాకు లేదు అని నేను అంటలా. ఆ విధంగా మేము తప్పించుకోవాలని నేను అంటలా. కానీ టెక్నికల్గా వాస్తవం చెబుతున్నా, ఆయన నోటితో అనలేదు కాబట్టి మేము దానికి తూచని మేమే అనం కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు. కాబట్టి బాధ్యత మాదే, బాధ్యతలోంచి మేము తప్పించుకోము. మేము చెప్పిన మాట మేము వాస్తవం. కాబట్టి ఈ ప్రత్యేక హోదా మేము అన్నాం. కానీ 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి, కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధులు గతంలో 32% రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు. దాన్ని ఈ ప్రధానమంత్రి వచ్చినాక ఈ రాష్ట్రాలు వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కుంటూ ఉంటే వాళ్ళకి ఇష్టమైతే కాస్త విధులు ఇచ్చి, ఇష్టమైన అడిగి కాస్త ఎక్కువ ఇచ్చి, కోపం ఉన్న అడిగి తక్కువ ఇచ్చి, ఇది పద్ధతి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు దాన్ని మొత్తం 42% అంటే మిగిలిన ఖర్చులు ఉంటాయి కదా, డిఫెన్స్ అట్లాంటి ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బు మొత్తం ఇక రాష్ట్రాలు మన దగ్గరికి రావాల్సిన పనే లేదు, మొత్తం ఎవరి దాళ్ళకి పంచి ఇచ్చేశారు. ఆ విధంగా రాష్ట్రం దగ్గర కేంద్రం దగ్గర అదనపు డబ్బులు లేకుండా అయిపోయింది. ఇది ఒక మార్పు. కాబట్టి అన్ని రాష్ట్రాలకి యూనిఫామ్గానే వెళ్తాయి, దానివల్ల మనకు రాదు. రెండవది ఈ అంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి చెప్పాను. రెండవది ముఖ్యమైనది, ప్రత్యేక హోదా వచ్చి ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత వచ్చి ఉండేవి అనేది ఒక లెక్క క్వాంటిఫై చేస్తే ఎంత వచ్చి ఉండే అంటే ఇప్పుడు వచ్చే డబ్బులకి సంవత్సరానికి అదనంగా ఇంకా 3,500 కోట్లు వస్తాయి. ఇది లెక్క, ఇది అఫీషియల్ రికార్డు. కాబట్టి తర్వాత కొన్నాళ్ళు దీన్ని ఎలాగైనా ఇవ్వాలని ప్రయత్నం చేసి, ఇది ఇవ్వటం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, సాధ్యం కాదు అనేది అంతా అయిపోయిన తర్వాత ఈ 3,500 కోట్ల కన్నా ఎక్కువ వచ్చేటట్టు, అంటే 4,000-5,000 కోట్లు ఆ రేంజ్లో వచ్చేటట్టు కేంద్రం ఈ రాష్ట్రంకి వచ్చేసే కొన్ని ప్రాజెక్టులకి కేంద్రం ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఈఏపీ ప్రాజెక్ట్స్కి ఆ డబ్బుని 90%
మామూలుగా కేంద్రం 60 పెట్టుకుంటుంది. ఆ 30% వచ్చేది 60 నుంచి 90కి వచ్చే 30% ఈ 4,000 కోట్లు వచ్చేటట్టుగా 5 ఏళ్ళకి 4,000 కోట్లు పర్ ఇయర్, 5 సంవత్సరాలకి 20,000 కోట్లు. ఈ 20,000 కోట్లు ఆ రూపేణా ఈ రాష్ట్రానికి రావటానికి, ఇది దేశంలో ఏ రాష్ట్రానికి ఇటువంటి ఇది లేదు. ఇప్పుడు మనకి లోటు బడ్జెట్ ఒకటి, లోటు బడ్జెట్ కింద మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ మన బడ్జెట్లో 16,000 కోట్లు, మన ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది 13,000 కోట్లు, దాన్ని కేంద్రం వాళ్ళ గణాంకాల ప్రకారం లెక్కేసింది 7,000 కోట్లు. 7,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చేయటం జరిగింది. రెండో సంవత్సరం నుంచి ఏం చేశారంటే ఇట్లా లెక్కలేయటం ఇవన్నీ వద్దు, మనకి ఒక 5 ఏళ్ల పాటు ఎంత లోటు ఉంటే అంత, ఆ లోటుని వాళ్ళు ఒక అసెస్మెంట్ చేసేసి 22,500 కోట్లు 5 సంవత్సరాలకి లోటు బడ్జెట్ లెక్క కట్టారు. మనకి సెకండ్ ఇయర్ లోటు వచ్చేసింది, థర్డ్ ఇయర్ కూడా చాలా వరకు వచ్చింది. కాబట్టి ఆ లోటు బడ్జెట్ అయిపోయింది. కాబట్టి ఒక పక్క విభజన జరగటం వల్ల నష్టం వచ్చింది కాబట్టి, ఆదాయం తగ్గింది కాబట్టి ఆ లోటును కాంపెన్సేట్ చేస్తూ, ఇంకో పక్క ఎక్స్టర్నల్ ఎయిడెడ్ కింద కేవలం మాట అన్నాం కాబట్టి 20,000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు కాబట్టి, లేదా రాష్ట్రం అంతా తిరిగి ఆయన చెప్పారు కాబట్టి, ఆ బాధ్యత నుంచి ఆయన తప్పుకోకుండా ఉండటం కోసం ఆయన ప్రత్యేకంగా ఒప్పించి ఈ 20,000 కోట్లు ఈఏపీ ప్రాజెక్ట్స్ కింద ఈ రాష్ట్రానికి ఇవ్వటం జరుగుతుంది. అయితే కొందరి వాదన ఏంటంటే ఈ లోటు రెవెన్యూ ఈ డబ్బుల గురించి అయితే ఎవరికి పెద్ద ఇబ్బంది లేదు, అది క్లారిటీ ఉంది, రాష్ట్రానికి వచ్చేస్తాయి, చంద్రబాబు నాయుడుకి తెలుసు. కానీ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు, ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఉన్నాయి. ఆ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు కూడా మన రాష్ట్రానికి వస్తే మనకి చాలా ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతాయి అని ఇవాళ చాలామంది జగన్మోహన్ రెడ్డి అంటే చాలామంది ఈ మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళందరూ చెప్తుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ఈ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు అనేవి ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి ఆటోమేటిక్గా రావు. ఫస్ట్ పాయింట్. ఎందుకు? 1969 నుంచి ఈ ప్రత్యేక హోదా ఒక రాష్ట్రాలకి ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ 96 నుంచి మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఇవ్వటం మొదలుపెట్టారు. 69 నుంచి 96 అంటే 27 సంవత్సరాల దాకా ప్రత్యేక హోదా ఉంది కానీ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు లేవు. ఇంకొక విషయం, ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఇవ్వటం వల్ల అసలు నిజంగా ఉపయోగం ఎంత, దీనివల్ల రాష్ట్రానికైనా కేంద్రానికైనా ఇంపాక్ట్ ఏంటి అనేది యూపీఏ ప్రభుత్వమే ఆ రోజుల్లో ఒక స్టడీ చేయించారు. ఆ స్టడీ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చేశారు. ఆ స్టడీలో ఏమని రిపోర్ట్ వచ్చిందంటే పర్ ఎంప్లాయ్మెంట్ క్రియేటెడ్ పర్ ఇయర్ కేంద్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీ రూపంలో 4 లక్షల రూపాయలు వాళ్ళకి నష్టం వస్తుంది. వీళ్ళకి ఎంప్లాయీకి 10,000 రూపాయలు యావరేజ్ శాలరీ ఇచ్చినా, నేను చెప్పేది ఇది 5-6 ఏళ్ళ క్రితం సంగతి, ఆ రోజుల్లో 10,000 ఫెయిర్లీ గుడ్ శాలరీ, అది 10,000 రూపాయలు లెక్కేసినా వాళ్ళకి సంవత్సరానికి వచ్చేది 1,20,000 జీతం అయితే వాళ్ళకి 4 లక్షల రూపాయలు కేంద్రం నష్టపోతుంది. అంటే ఈ డబ్బు అంతా ఎవరు తింటున్నారు? కార్పొరేట్లు తింటున్నారు. ఇది వాళ్ళు స్టడీ చేయించి వాళ్ళే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఏమని? ఇంకా ఎక్సైజ్ డ్యూటీ ఎప్పటి వరకు ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇంక తర్వాత ఇవ్వద్దు. అంటే ఈ రోజుకి కూడా కొన్ని రాష్ట్రాలకి, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఆగిపోయినాయి. వాటిల్లో హిమాచల్లో, ఉత్తరాంచల్లో ఉన్నాయి. ఉత్తరాంచల్ అంటే మనం ఏం గెలిచాము, మొన్నటిది అంతకుముందు కాంగ్రెసే ఉండేది, హిమాచల్లో కూడా కాంగ్రెసే ఉంది. సో కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఆపేసింది యూపీఏ ప్రభుత్వమే, వాళ్ళ డెసిషనే. అంటే దీని అర్థం ఏంటి? ఈ ఇవ్వటం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ వస్తుంది. ఈ కేవలం కార్పొరేట్లకి, మల్టీనేషనల్స్కి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడే విషయం, ఇది ఉద్యోగాల కల్పన కంటే అనేటటువంటిది ఆ స్టడీలో వచ్చింది. కాబట్టి ఆ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేము కంటిన్యూ చేస్తున్నాం. మూడోది, ఇవాళ జిఎస్టీ వచ్చింది. జిఎస్టీలో కన్జంప్షన్ బేస్డ్, అంటే ఏ రాష్ట్రంలో వినియోగం జరుగుతుందో ఆ రాష్ట్రానికి ఆ వినియోగదారుడు కట్టే ట్యాక్స్ కొంత సెంటర్కి, కొంత స్టేట్కి అవుతుంది. ఇదివరకు ఎట్లా?
ప్రొడక్షన్ బేస్డ్, అంటే ఏ రాష్ట్రంలో వస్తువులు తయారవుతాయో ఆ రాష్ట్రంలో తయారైనప్పుడే ఎక్సైజ్ డ్యూటీ పడిపోతుంది. చెన్నైలో తయారైనవి ఎక్సైజ్ డ్యూటీ కట్టేస్తారు, దానిలో కొంత తమిళనాడు స్టేట్కి వస్తుంది, కొంత సెంటర్కి వెళ్తుంది. ఈ వెళ్ళి ఉత్తరప్రదేశ్లో అమ్ముతారు. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రానికి ఏం ట్యాక్స్ రాదు. కానీ ఈ మారిన నేపథ్యం దృష్ట్యా కన్సంప్షన్ బేస్డ్ వచ్చింది కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్కి రిలవెన్స్ లేదు అనేది కూడా ఒక కారణం. ఈ కారణాలతో ఈ ఈ బెనిఫిట్స్ ఇవ్వటం సాధ్యం కాదు. అయితే మీరు మమ్మల్ని విమర్శ చేసేవాళ్ళు ఇంకో మాట అనొచ్చు, ఇవన్నీ మీకు అప్పుడు తెలియదా, ఇవన్నీ మీరే అన్నారు కదా ఉద్యోగాలు వస్తాయి లేకపోతే ఫ్యాక్టరీలు వస్తాయని మమ్మల్ని విమర్శ చేయొచ్చు. వాస్తవంగా నేను చెప్పాలంటే నేను ఒక చదువుకున్నాడిని, నేను MBA చదివినాడిని. నేను ఏదన్నా 4 పేపర్లు ఉంటే ఫస్ట్ బిజినెస్ పేపరే తీసి చదివేవాడిని, నేను ఆ తర్వాతే మామూలు పేపర్లు చదువుతాను. ఆ రకంగా నా ఎంతో కొంత చెప్పుకోదగ్గంత బిజినెస్ నాలెడ్జ్ ఉన్న నాకే ఈ విషయాలన్నీ తెలియదు. కానీ నాలో ఒక మూల ఉండేది, ఇట్లా ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఇవ్వడం కరెక్టేనా, అది నిజమేనా అని నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఎత్తేస్తున్నాడు, అక్కడ పెడుతున్నాడు, ఇక్కడ ఉద్యోగాలు పోతున్నాయి, అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి. అది దేశానికి ఏ రకంగా లాభం? ఒక రాష్ట్రానికి లాభం ఉండొచ్చు, అంటే ఒక రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఒక రాష్ట్రానికి చేస్తున్నావు. నేను ఎక్కువ మందుల కంపెనీలు చూసేవాడిని, అక్కడ ఎక్సైజ్ డ్యూటీ వస్తుందని అక్కడ పెట్టేవాళ్ళు. తర్వాత సోప్స్, ఇక్కడ మొత్తం సోప్ తయారు చేసి అక్కడికి వెళ్ళి దాని మీద ఒక ర్యాపర్ వేసి ఇదంతా ఇక్కడ తయారైంది అన్నట్టు ఎక్సైజ్ డ్యూటీ క్లెయిమ్ చేసేవాళ్ళు. అక్కడ వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? 4 ఉద్యోగాలు. ఆయన చేస్తుంది అంత మొత్తం సోప్కి తయారైందంతా ఇక్కడ దానికి చేస్తున్నారు. అంటే దీనిలో ఉన్న లూప్ హోల్స్ని, ఆ లెక్కునాన్ని అడ్వాంటేజ్గా చేస్తున్నారు అనేది నా దృష్టికి అప్పుడే వచ్చింది. కాబట్టే అందరికన్నా ముందుగా నేను మా ప్రభుత్వం రాగానే దీని మీద చాలా ప్రత్యేకంగా స్టడీ చేశాను. స్టడీ చేస్తేనే ఇవన్నీ నాకు బయటకు వచ్చినాయి. అయినా నేను వెంకయ్యనాయుడు గారికి అందరికీ చెప్పాను. ఆ తర్వాత వాళ్ళకి అఫీషియల్గా ఆఫీసర్స్ చెప్తారు అనుకోండి, కానీ ముందస్తుగానే నేను చెప్పాను. కాబట్టి ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఇవ్వటం అనేది కేవలం ఆయా కార్పొరేట్లు, మల్టీనేషనల్స్ కోసం మనం పోరాటమే తప్పిస్తే ఉద్యోగాల కోసం కాదు. ఉద్యోగాల కోసం ఏంటి, కరెంటు ఇచ్చాం, ఈ రాష్ట్రానికి 24 గంటలు కరెంటు ఇచ్చాం. రోడ్లు కావాలి, ఇతర దేశస్తులు ఇక్కడ వచ్చి పెట్టాలంటే ఏమేమి చూస్తారు? కరెంటు ఉందా, ఇక్కడ రోడ్లు ఉన్నాయా, ఇక్కడ రైల్వే లైన్స్ ఉన్నాయా, ఇక్కడ పోర్ట్లు ఉన్నాయా, ఇక్కడ పనిచేసే మనుషులు ఉన్నారా, ఇట్లా ఇటు ఈ వాతావరణం ఉందా, ఇవి చూస్తారు. ఈ క్రియేట్ చేయడానికి అన్ని చర్యలు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ చేసే దీనిలో హయ్యెస్ట్ అందిపుచ్చుకునే అవకాశం ఆంధ్రాకు ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్టు మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయితే హయ్యెస్ట్ బెనిఫిషియరీ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఈ వాతావరణం అంతా ఉంది కాబట్టి, కరెంటుతో పాటు నేను చెప్పినవన్నీ ఉన్నాయి కాబట్టి. అయితే ఇవాళ వరల్డ్ రెసెషన్ ఉంది కాబట్టి కొంచెం స్లోగా ఉన్నాయి వచ్చేవాళ్ళు, కానీ వస్తారు గ్యారంటీగా. ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం లైక్ గుజరాత్, ఇంకా దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అయ్యేదానిలో ఎటువంటి సందేహం లేదు. కొంచెం రఘునాథ్ బాబు గారు, మీరు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకి చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. కానీ మీ మిత్రుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను అనుకునేది, ఆయనకి అడ్వైజర్స్ ఉన్నారు. ఆయన అడ్వైజర్స్ కమ్యూనిస్టులు భావాలు కలిగిన వాళ్ళు, కమ్యూనిస్ట్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఈ కమ్యూనిస్టులకు ఎలాగుంటుందంటే, మేము సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అని మేమంటే, కాదు పశ్చిమాన ఉదయిస్తాడు అనో, తూర్పునైతే మాత్రం కాదు అంటే మేము చెప్పిన ప్రతి గుడ్డిగా వ్యతిరేకించే ఇది కమ్యూనిస్టులు. మేము మంచి చేద్దామన్న వాళ్ళ నోటితో జన్మలో బీజేపీ ఒక మంచి పని చేసింది అని అనలేరు. అదే మేము ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద వార్ డిక్లేర్ చేసినప్పుడు వాజ్పేయి గారు ఇందిరాగాంధీని ఒక మహాశక్తి అని పబ్లిక్గా కొనియాడారు. మంచి చేస్తే మంచి అని చెబుతాం, కానీ కమ్యూనిస్టులు మాత్రం చస్తే అనరు. నా అనుమానం ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ గారి వెనకున్నది, లేకపోతే ఆయనకి అడ్వైజెస్ ఇస్తుంది అన్నీ ఆయనకి తెలియవు కదా, ఆయనకి టైం కూడా ఉండదు. కానీ ఆ అడ్వైజెస్ ఇస్తున్న వ్యక్తులు ఈ పూర్తి కమ్యూనిస్ట్ భావాల నుంచి వచ్చిన వాళ్ళు.
గుడ్డిగా మమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు అయి ఉంటారు. కాబట్టి మేము ఇంత విపులంగా చెబుతున్నా వాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదు. ఎందుకు ప్రత్యేక హోదా అనేటటువంటి విషయం మొత్తం డబ్బు ఇట్లాగా వస్తుంది కేంద్రం నుంచి, ప్రత్యేకంగా ఆంధ్రాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రం చేసిస్తున్నాము కాబట్టి డబ్బుకి లోపం లేదు, ఇక్కడ పరిశ్రమలు రావడానికి వాతావరణం ఏర్పరుస్తున్నాం. ఈ విషయాలు మేము చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి అర్థం కాదు. ఆయనకి ఎప్పుడైనా మళ్ళీ వేరే మాటలు వినేటటువంటి అదృష్టం కూడా వస్తే, అంటే ఆ క్లచెస్లో నుంచి ఆయన బయటపడితే తప్పకుండా ఆయన అర్థం చేసుకుంటారని మా. అంటే మీకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తికి మీరు మరి ఆయనకి విశదీకరించి ఇట్లా కేంద్రం నుంచి ఈ విధమైనటువంటి నిధులు తీసుకు ఒక్కొక్కసారి మూర్ఖంగా ఇప్పుడు మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితులు వస్తాయి. కుటుంబంలో కూడా చూస్తుంటాం, ఒక కొడుక్కి వాళ్ళ అత్త తరఫు వాళ్ళు ఎవరో ఏదో నూరిపోస్తారు. నూరిపోస్తే అప్పటిదాకా చాలా రీజనబుల్ కొడుకు అడ్డంగా మాట్లాడటం మొదలు పెడతాడు అని జీవితాంతం అడ్డంగా మాట్లాడతాడు. కొన్నాళ్ళు అయినాక అరే నేను తప్పు చేశానని తెలుసుకుంటాడు. తెలుసుకుని మళ్ళీ లైన్లోకి వస్తాడు. నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ కూడా అలా తెలుసుకుని లైన్లోకి వస్తాడు. ఎన్నికల సమయానికల్లా వచ్చేస్తాడు. ఎన్నికల సమయమా అది టైం విల్ టెల్, అది ఎప్పుడు వస్తాడు అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఆయన అయితే విషయాలు తెలుసుకుంటాడని నాకు పూర్తి ఆశాభావం ఉంది. రఘునాథ్ బాబు గారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రాజధాని నిర్మాణ శంకుస్థాపన రోజున స్వయంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చి మట్టి నీళ్లు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటి? బీజేపీ ఏం చేయాలనుకుంటుంది ఈ రాష్ట్రాన్ని? ఇప్పుడు మట్టి నీరు ఇవ్వటం అనేది ఒక సెంటిమెంటు. ఒక మనం ఎక్కడైనా ఇతర దేశాలకు వెళ్ళినా తిరిగి వచ్చినప్పుడు ఆ భూమిని టచ్ చేస్తాం. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన కేరళ ఆయన ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన పొద్దున్నే అసలు లేవగానే ఫస్ట్ నేలని టచ్ చేస్తాడు. అంటే నేలంటే ఫ్లోరింగ్ అనుకోండి. ఏంటంటే ఆ భూమి అనేది అంత ఇంపార్టెంట్. అటువంటి మట్టి నీరు తేవటం అనేది ఒక సెంటిమెంట్కి ప్రతీక. దాన్ని విమర్శ చేసి ఏమిచ్చారు మట్టి నీరు ముఖాన్ని కొట్టారంటే ఇది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు నేను ఇందాక చెప్పాను 2500 కోట్లు ఆల్రెడీ ఇచ్చాం. నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? ఇప్పటికీ 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇంకా 1500 కోట్లు డబ్బు ఉంది. నువ్వు ఖర్చు పెట్టకుండా డబ్బు అంటే నువ్వు అక్కడ మొత్తం ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఇవ్వదలుచుకుంది ఇచ్చేస్తే ఆ తర్వాత నిర్మాణం మొదలు పెడతాను అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వెసులుబాట్లు పెట్టిస్తాం. ఇప్పటికీ ఇచ్చింది ఎక్కువ ఉంది, ఇచ్చింది తక్కువ ఉంటే కూడా అనొచ్చు, మేము ఎంత ఖర్చు పెట్టేసాం, మీరు బిల్లులు రిలీజ్ చేయటం లేదు, మా డబ్బులు రీఎంబర్స్ చేయటం లేదు అంటే కనీసం విమర్శకి కొంతైనా అర్థం సహేతుకుంటుంది. ఈ విమర్శకి సహేతుకత లేదు. రెండోది నేను ఇందాకే ఒక మాట చెప్పాను. ఇప్పుడు రాయ్పూర్ లాంటి చోట్ల ఆ 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చింది? అది ఒక రాజధానిగా. దానికన్నా మేము ఇప్పటికి డబ్బులు ఇచ్చాం, ఇంకా ఇస్తాం. కాబట్టి అసలు అది సహేతుకు. కానీ అంత పెద్ద సభలో ప్రధానమంత్రి స్వయంగా పాల్గొన్నప్పుడు ఈ రాష్ట్రానికి మేము ఇది చేయబోతున్నాం అని ఒక విజనరీ కూడా చెప్పకుండా కేవలం బాగుండాలి, అందరూ బాగుండాలి, ఇంకా అభివృద్ధి జరగాలి అన్నట్లుగా మాట్లాడి పైపైన వెళ్ళటం మరి కరెక్ట్ అని అంటాను. ఇప్పుడు అది కరెక్ట్ కానే కాదు. అసలు ఆయన ప్రత్యేక సమయం తీసుకుని దానికోసం వచ్చి ఇదంతా చేసింది చిన్న విషయం ఏం కాదు. మరి అన్ని చోట్ల రాజధాని నిర్మాణాలకు ఇలాగే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు వెళ్ళారా లేదా నాకు తెలియదు, ఆయా రాష్ట్రాల రాజధానులకి శంకుస్థాపనలు చేసినప్పుడు. కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం ప్రత్యేకంగా ఈయన వచ్చారు మోడీ గారు. వాళ్ళు నేను మళ్ళీ ఏం చెబుతున్నా, ఇక్కడ నిర్మాణం జరగడానికి అన్ని విధాల సహాయం చేయటం, కేంద్రం సహాయం చేయటంలో డౌటే ఉండదు. అయితే ఇప్పుడు రోడ్లు ఉదాహరణకి అక్కడ నిర్మాణానికి కావాల్సిన రోడ్లన్నీ ఇవ్వటం జరుగుతుంది. 185 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఇప్పుడు ప్రతిపాదన చేశారు. హైదరాబాద్లో 165, ఇది 187 లేకపోతే 205 ఒక మార్చారని అన్నారు. సరే 10 అటో ఇటో 200కి తక్కువ ఎక్కువ. కాబట్టి అది 8 లేన్ రోడ్డు. ఈ రోడ్డు వేయడానికి కేంద్రం మరి దాన్ని వాస్తవంగా అంత వాడే అంత ట్రాఫిక్ ఇక్కడ ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా మేము ఒప్పేసుకున్నాం దానికి ఇవ్వటానికి. ఇది ఇంతకంటే ఎవరు సహాయం చేస్తారు? అంత పెద్ద రోడ్డుకి అన్ని 1000 కోట్లు కావాలి కదా. ఆ 1000 కోట్లు కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడింది కదా. మరి ఇది చేస్తున్నట్ట చేయనట్ట? మరి అట్లాగే ఇందాక నేను చెప్పినట్టు అనంతపూర్ రోడ్డు, అది 6 లేన్ రోడ్డు,
అది వాస్తవంగా ఎంత ట్రాఫిక్ అంటే ఉంటుంది వీటిల్లో ఏవో 1-2 అంశాలన్నా ఆ రోజు సభలో మోడీ గారు ప్రకటించి ఉండుంటే ఈ విమర్శ బీజేపీకి వచ్చి ఉండేది కాదుగా, కేవలం మట్టి నీళ్ళు ఇచ్చిల్లారు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి. ఇప్పుడు మట్టి నీరుతో పాటు ఆల్రెడీ డబ్బులు ఇచ్చామని చెబుతున్నా. ఏది 2,500 కోట్లు అప్పటికే ఇచ్చారు. అప్పటికి 2,000 ఇచ్చారు, తర్వాత మళ్ళీ కొంత ఇచ్చారు 500. అప్పటికే డబ్బులు ఇచ్చాము. కాబట్టి ఎవరన్నా వచ్చినప్పుడు నీకు ఆల్రెడీ ఇవ్వాల్సిన ఇచ్చినే ఖర్చు పెట్టలేదు కదా, ఇంకా వచ్చి కొత్తగా ఏమిస్తాం? హామీ మాటలు అంటారా? ఇక్కడ రాజధాని నిర్మాణానికి ఎంత కావాలంటే అంత ఇస్తాం, దానిలో తప్పు లేదు, ఇస్తాం. రాజధానికి ఏమేం కావాలి? సెక్రటేరియట్, అసెంబ్లీ, లేకపోతే ఈ స్టాఫ్ క్వార్టర్సు, లేకపోతే డిపార్ట్మెంట్ల ఆఫీసులు, ఇవే కదా రాజధానికి కావాల్సింది. జ్యుడిషియరీ, ఈ 5 అంశాలు కావాలి. ఈ 5 అంశాలకి ఎంత ఖర్చు అయితే అంత ఇస్తాం, దానిలో అనుమానం లేదు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రోడ్లు ఇట్లాంటి వాటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తున్నాం. కాబట్టి మేము ఇంకా ఇస్తున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇక్కడే ఒక రకమైనటువంటి గీత బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గీసి పెట్టింది. ఇప్పుడు రాజధాని సెక్రటరియట్ ఏం కావాలి కాకుండా చెప్పండి. ఇవి కాకుండా ఇప్పుడు రాజధాని మౌలిక వసతులు ఉండాలిగా. ప్రజలు వచ్చినప్పుడు అక్కడ రోడ్లు ఉండాలి, హోటల్స్ ఉండాలి, చెప్పా నేను ఇందాక చెప్పినట్లు షాపింగ్ కాంప్లెక్స్ ఉండాలి. షాపింగ్ కాంప్లెక్స్ ప్రైవేట్ పెట్టుకుంటాడు, గవర్నమెంట్ వ్యాపారం కూడా అది కాదు. ఇవన్నీ కూడా డెవలప్ అయితేనే అది పూర్తి స్థాయి రాజధాని అవుతుంది. ఇవి డెవలప్ కావాలంటే కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇప్పుడు అక్కడ సినిమా హాల్లో, షాపింగ్ కాంప్లెక్స్, హాస్పిటల్లో, ఇంకోటో ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అవి కూడా ప్రభుత్వం పెట్టాలి. అది ప్రభుత్వం సినిమా హాల్ కట్టదు, ప్రభుత్వం స్టార్ హోటల్. కాబట్టి కానీ దీనికి సంబంధించినటువంటి వసతులు కల్పించాలి. వసతులు కల్పించాలంటే కొంత మరి ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రమోషన్ కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వసతులు ఏంటో చెప్పండి, అవి ఇవ్వకపోతే అడగండి. మేము చేయాల్సిన వసతులు ఏంటి, అవి చేయకపోతే అడగండి, అవి చేస్తున్నాం. మీరు కేవలం 4 బిల్డింగ్ల వరకు నేను మరి అవి ప్రభుత్వానికి చెందుతాయి. ఏది సెక్రటేరియట్ కానీ, డిపార్ట్మెంటల్ బిల్డింగ్లు కానీ, నేను చెప్పిన 5 అంశాలు అవి ప్రభుత్వం ఆస్తి. అవి కట్టించేస్తాం. దానికి ఎంత అయితే అంత కట్టించడానికి రెడీ. అవి కాకుండా ఏయో మీరు అన్నట్టు సినిమా వాళ్ళు కట్టుకుని వాటికి కూడా మేము డబ్బులు ఇవ్వలేమనేది మీరు ఒప్పుకుంటున్నారు. అయ్యో వాళ్ళు కట్టుకుంటారు. రోడ్లు వేస్తున్నాం, ఆ రోడ్డు పక్కన స్థలం ఇస్తే అమ్ముతారా? స్థలం టెండర్ వేసి ఇస్తావా? లేకపోతే ఇంకే రకరకాలుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని ఇచ్చారు, వాళ్ళు సొంతంగా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. దానికి ఏముంది, కట్టుకుంటారు. అలా ఏదో ప్రాతిపదికన ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం. భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం, అంది కేంద్రానికి కాదు. వాళ్ళు ఏదో ప్రాతిపదిక మీద ఇస్తారు, ఇచ్చి దాన్ని కడతారు. కట్టుకునేవాడు కట్టుకుంటాడు, అంతే. కేంద్రం నుంచి ఇప్పటిదాకా ప్రకటించిన మేజర్ ప్రాజెక్టుల్లో ఎయిమ్స్ కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, ఐఐటి కావచ్చు, అలాగే నిఫ్ట్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రకటన ఏమో 700 కోట్ల నుంచి 1000 కోట్లు, 1200 కోట్లు, 2000 కోట్ల దాకా ఖర్చు అయ్యే బడ్జెట్లు ఉంటే, విడుదల చేస్తున్న నిధుల్లో చూస్తే మాత్రం 100 కోట్లు, 200 కోట్లు. అసలు కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి అయితే ఇప్పటివరకు నిధులు ఇంకా విడుదల కాని పరిస్థితి. ఎయిమ్స్ విషయానికి వస్తే, ఆ ఎయిమ్స్కి ఇచ్చిన స్థలంలో అక్కడ మొన్నటిదాకా అది ఉండేది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ స్థావరం ఉండేది. వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి వాళ్ళకి వేరే చోట ఇవ్వాలి, అక్కడ కట్టాలి. అక్కడ కట్టడానికి ఇది ఆల్రెడీ కడుతున్నారు కృష్ణా జిల్లాలో. సో అక్కడ స్థలం చూపించారు, కడుతున్నారు, వీళ్ళు అక్కడికి వెళ్తారు. కాబట్టి అలాంటి అడ్డంకులు ఉన్న చోట చేయలేము. ఒకటి అది ముందు క్లియరెన్స్, ల్యాండ్ క్లియరెన్స్ అవ్వాలి. ఇందాకే నేను చెప్పాను, ల్యాండ్ టైటిల్ క్లారిటీ రావాలి, చదువుని చేసుకోవాలి. ఎయిమ్స్కి ప్రహరీ కూడా కట్టేశారు. ఆ తర్వాత బిల్డింగ్లు ఏమేమి ఎక్కడెక్కడ వస్తాయో ఫైనలైజ్ చేసుకోవాలి. దానికి ఒక డిజైన్ చేయాలి, ఆ డిజైన్ చేసి టెండరింగ్ చేయాలి. ఇదంతా ఒక పెద్ద ప్రొసీజర్ ప్రదీప్ గారు. ఇదంతా ఓవర్ నైట్లు కావు. ఒకవేళ గతంలో ఎక్కడైనా ఎయిమ్స్ వచ్చిన చోట అలా ఓవర్ నైట్ అయిపోయిందా, చిటికలేస్తా అవ్వదు. మనం ఏంటంటే చాలా ఆతృతలో ఉండిపెట్టి మనకు అలా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆగిపోయిందా, ఆగల, పని జరుగుతూనే ఉంది. కాబట్టి అంటే పోలవరం అంత శరవేగంతో
జరగకపోవచ్చు, కానీ నార్మల్ కోర్సులో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వస్తాయి, ఎటువంటి సందేహం లేదు. రఘునాథ్ గారు, ప్రత్యేక హోదా అనే అంశాన్ని దాదాపుగా ఇక పక్కన పెట్టేసినట్టుగానే కనిపిస్తుంది బీజేపీ ప్రభుత్వం. ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించింది. కాకపోతే ప్రత్యేక ప్యాకేజీ అంశంలో కూడా అనేక అనుమానాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేక ప్యాకేజీ అనేది పాచిపోయిన లడ్డూ లాంటివి అని చెప్పి ఒక ప్రధానమైన ఆరోపణ కూడా చేశారు. అది చాలా దురదృష్టం, అది తొందరపాటు మాట. అలా లడ్డుని మాట్లాడినా, పాచిపోయినని మాట్లాడినా, ఇస్తున్న సహాయాన్ని అట్లా కాలు రాయటం, వాడిన భాష కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదండి అని మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, కానీ సరే దానిలో నేను కూడా లోతుకు పోను. అది ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. ఆయనకి ఉండాలి ఆ మెచ్యూరిటీ, ఏ మాట మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదని. సరే దాన్ని కూడా కాసేపు పక్కన పెడితే, ఇందాకే చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ప్రత్యేక హోదా వల్ల ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువే ప్యాకేజ్ ద్వారా ఇవ్వడానికి రెడీ. ఆ ప్రాజెక్టులు తెచ్చుకోవాలి. ఉదాహరణకి వైజాగ్ మెట్రోకి చిన్న ఉదాహరణ చెబుతున్నా, దానికి అయ్యే 6,000 కోట్లు ఎంతో లెక్కేశారు. దానిలో ఇందాక నేను చెప్పిన 90% కేంద్రం భరిస్తుంది. ఆ రకంగా అదొక ఉదాహరణ. అట్లా మన రాష్ట్రం ఏ ప్రాజెక్టులు తెచ్చుకుంటే ఆ ప్రాజెక్టులకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం సుమారుగా 20,000 కోట్లకి తక్కువ లేకుండా ఇంకెక్కువే ఇవ్వడానికి సిద్ధం. కానీ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్షాలన్నీ గుంటూరులో ఒక పెద్ద సభ నిర్వహించాయి. స్వయంగా రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్ లాంటి నేతలంతా ఆ సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇచ్చి తీరుతాం అని శపథం చేసి వెళ్ళారు. ఇప్పుడు ఉన్నప్పుడు ఇవ్వలేదు, వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారా? వాళ్ళు అధికారంలో ఉన్నారుగా. ఇవాళ పోయినాక మళ్ళీ నాకు చేయండి నేను ఇస్తానంటే ఆ మాట ఎవరు నమ్మాలి? సరే కనీసం ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఇలా కనీసం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అడిగారా? దాన్ని ఎవరు నమ్మాలి? కాంగ్రెస్ వాళ్ళ మాటలు అవన్నీ నీటి మూటలు, ఊరికే వాళ్ళ తృప్తి కోసం. సరే కొంత జనం వచ్చారంటే రకరకాల కారణాలతో వస్తారు. అదంతా కాంగ్రెస్కి ఇంకా ఈ రాష్ట్రంలో ఏదో ఉందని నేను అనుకోను. కాంగ్రెస్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్. కానీ ఇంకా కొద్దిమంది నాయకులు ఇంకా వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళాలో తెలుసుకోలేక అట్లాగా ఉండి, ఒక సెక్షన్ ఏమో జగన్ మాతో కలవకపోతాడా, ఆ రకంగా మాకు 4 సీట్లు రాపోతాయా, బతికి పట్టుకెళ్తామా అని ఒక సెక్షన్ ఏమో ఏదో పార్టీలోకి ఇప్పటికే సర్దుకున్నారు. కొంతమంది వైసీపీకి వెళ్ళారు. సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఆయన ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకొంతమంది బీజేపీ కూడా వచ్చారు. కొంతమంది ఇక అదేంటి మిణుకు మరి ఆశతో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఈజ్ నాట్ ఏ ఫోర్స్ టు రెకన్ విత్ ఇన్ ఆంధ్ర. వాళ్ళు ఏం మాట మాట్లాడినా ఈ రాష్ట్రంలో దానికి ఒక శాంక్టిటీ లేదు, వాల్యూ లేదు, ఒక గుర్తింపు లేదు, విలువ లేదు. ఎందుకంటే నువ్వు ఉత్తగా ఏం చెప్పి ఏం ఉపయోగం? నీకేమన్నా అధికారానికి వచ్చే అవకాశం ఉన్నాడు, ఓ మాట చెబితే దానికి ఇట్ క్యారీ సమ్ వెయిటేజ్. నీకు అవకాశం లేని నువ్వు ఇక్కడ మాట్లాడితే రాష్ట్రంలో రాకపోవచ్చు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదంటున్నాను. కేంద్రంలో కొంత అవకాశం ఉంది. టోటల్గా రాష్ట్రం మాదిరి జీరో కాదు. అక్కడ రోజు రోజుకి ఒక్కో రాష్ట్రం ఓడిపోతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇంకో 2-3 రాష్ట్రాల్లో కర్ణాటక రేపెట్టి ఓడిపోతుంది. అది పంజాబ్ మొన్నోడు గెలిచింది. 1-6 అక్కడక్కడ చిన్న రాష్ట్రాల్లో ఉంది. మొన్న ఎవరో ఒక ఆయన అట్లాగే పంజాబ్లో కూడా ఆప్ గెలుస్తుందని, అసలు దేశంలో ఆప్ ముందుంటుందా కాంగ్రెస్ ముందుంటుందా అనే ప్రశ్న ఉదయించింది. నేను అన్నా, ముందు అసలు వాళ్ళిద్దరిలో ఎవరు సెకండ్ అవుతారు అంటే, నేను ఫస్ట్ ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ కనీసం సెకండ్ పొజిషన్ వస్తుందా రాదా దేశం మొత్తంగా అనే వాతావరణం వచ్చింది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్కి ఇమ్మీడియట్గా అయితే వాళ్ళకి రివైవల్ అయ్యే అవకాశం లేదు. లాంగ్ రన్లో అంటారా ఎవరికైనా వస్తుంది. అదేంటి దానికి వాళ్ళు నాయకత్వం మార్చుకోవాలి. కేవలం వారసత్వంలో నో డౌట్ ఇందిరాగాంధీ వారసత్వంగా వచ్చిన ఆమెలో ఒక ఇండివిజువల్ ఇది ఉంది,
స్పిరిట్ ఉంది, ఇండివిజువల్ ఫైటర్ ఉంది. ఆమె సొంతంగా గరీబీ హటావో అని చెప్పి ఓట్లు తయారు చేసుకుంది, కాంగ్రెస్కి ఆమె ఓట్లు తెచ్చిపెట్టింది. కానీ ఈ ఆఫ్ లైట్ వచ్చిన వీళ్ళకి ఈ బలవంతపు బ్రాహ్మణార్థంలాగా వాళ్ళకి ఇష్టం లేని పోస్టులు తీసుకొచ్చి అంటగడితే రాహుల్ గాంధీకి ఆయన దానిలో ఏమి రాణిస్తాడు, అసలు ఇష్టమైన పోస్టులో రాణిస్తాడా అనేదే నా డౌటు. అందులో ఇష్టం లేని పోస్టులో ఆయనకి ఇష్టమైన పోస్ట్ ఏంటనేది మీకు తెలుసా? ఏదో ఇప్పుడు నాకు తెలియదు ఆయనకి దేనిలో ప్రావీణ్యం ఉందో కూడా నాకు తెలియదు, అది కూడా నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే అంత పబ్లిక్ ఇది కూడా కాదు, నలుగురికి ఇప్పుడు ఒక్కొక్కటికి లలిత కళల్లో ఉంటుంది, కనీసం దానిలో ఒక ప్రావీణ్యం ఉండొచ్చు, ఒకటికి బిజినెస్ అఫైర్స్లో ఉంటుంది. అట్లా ఒక్కొక్కళ్ళకి ఆయనకి దేనిలో ఉందో నాకు తెలియదు, రాజకీయాల్లో మాత్రం లేదు. కాబట్టి ఆయన ఎంతవరకు ఏమి సక్సెస్ అయ్యి ఒక మెస్మరైజ్ చేసి చేస్తాడనేది, నాయకత్వం మార్చుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎల్లకాలం బతకడు, నెక్స్ట్ ఎవరో ప్రెసిడెంట్ అవుతారు. నాయకత్వం మారినాక ఏమన్నా కొత్త జీవం వచ్చి కొత్త నీళ్ళు వచ్చి ఇంకేమో వస్తాయేమో ఆశిద్దాం. కానీ వాళ్ళైతే పెద్దగా వచ్చే ఎలక్షన్లో కూడా కేంద్రంలో వాళ్ళు వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలకు కూడా పెద్ద విలువ లేదు. ముఖ్యంగా ఉన్నప్పుడు చేయకుండా వాళ్ళు బయటకు వచ్చి ఓడిపోయినాక నేను మళ్ళీ ఏదో చేస్తాను అంటాన్ని ప్రజలు అంత ఇదేమి చేయరు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో మైలేజ్ పొందిందంటారా, లేదంటే మైలేజ్ తగ్గిందంటారా? చాలా మైలేజ్ పొందాం. ఎలాగంటే మేము అధికారంలోకి వచ్చేటప్పుడు మొత్తం ఒక మెస్ అయి ఉంది. ఏంటి మెస్? హై కరప్షన్, యూపీఏ 2000 దశ అంటే 2009 నుంచి 2014 హైలీ కరప్షన్. సరే, ఫస్ట్లో ఏదో ఆ డిఎంకే వాళ్ళు ఆ 2G కేసుల్లో కరప్షన్ చేస్తున్నారు, ఆ డిఎంకే కాదంటే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి చూసి చూడనట్టు ఊరుకున్నామని ఒకసారి ప్రధానమంత్రి అన్నారు. ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి కొన్ని మేము చూసి చూడనట్టు ఊరుకున్నామని. అంటే ప్రభుత్వం పడిపోవటం ఉందనే భయంతో కరప్షన్ ఎలవ్ చేశారు. సరే, దాన్ని కూడా పక్కన పెడదాం. కానీ కోల్ విషయంలో సాక్షాత్ ఎప్పుడూ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ప్రధానమంత్రి దగ్గరన్నా ఉంది, లేకపోతే ఏదన్నా మంత్రి అయినా కాంగ్రెస్ మంత్రి ఉన్నారు. కానీ కాంగ్రెస్ మంత్రులుగా ఉన్న కోల్లో ఇన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది. అది నోటి మాట కాదు, ఆ తర్వాత యాక్షన్ వేస్తే డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ రికార్డెడ్లీ ప్రూవ్డ్. కాబట్టి ఇన్ని లక్షల కోట్లు వాళ్ళు అలౌ చేశారు కదా అవినీతి. కాబట్టి యూపీఏ రెండవ ఫేజ్లో కరప్షన్ విపరీతంగా జరిగింది. ఒక టాప్ లెవెల్లోనే కరప్షన్ జరిగేటప్పుడు కింద అది మల్టీఫోల్డ్గా పెరిగిపోయేటప్పటికి ఎవరికి లెక్క లేదు, గవర్నమెంట్ అంటే భయం లేదు, గౌరవం లేదు. ట్యాక్స్ కట్టకపోతే ఏముంది, ఎవరికో డబ్బు ఇచ్చి గెటాన్ అవ్వచ్చు అని విపరీతంగా బ్లాక్ మనీ దేశంలో పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన బ్లాక్ మనీ వల్ల రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. ఇదే కాలంలో రియల్ ఎస్టేట్ పెరగడానికి ఈ బ్లాక్ మనీ కూడా కారణం. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ ఇల్లంతా చిందరవందరుంటే ముందు దాన్ని ఊడ్చుకుని దాన్ని ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో శుభ్రం పెట్టుకుని ఈ పరిస్థితి చేసాము. ఇప్పటికి మరి 2G విషయంలో, కోల్గేట్ విషయంలో ఆల్రెడీ లక్షల కోట్లు సంపాదిస్తున్నాం. ఇంకా ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. తర్వాత ఈ బ్లాక్ మనీని పెద్ద ఎత్తున కట్టడి చేసాం. దానివల్ల 25% రెవెన్యూ పెరిగింది. లాస్ట్ ఇయర్కి ఇంకా పెరుగుతుంది వచ్చే సంవత్సరాల్లో. అన్నీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. నేను చెప్పేది జిఎస్టీ రెవెన్యూ కాదు, ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ప్రత్యక్ష పన్నుల్లోంచి ఆదాయం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఈ మనం చేసే పథకాలన్నిటికీ డబ్బులు కావాలి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లైనా, పవర్ అయినా, ఇందాక నేను చెప్పిన ఇవన్నీ మరి రైళ్ళకైనా, పూర్వం రైల్వేస్కి 15,000 కోట్లు ఒక సంవత్సరానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు. క్యాపిటల్ అంటే ఏదన్నా రైల్వే లైన్ అయినాయి, ఏదన్నా బిల్డింగ్ కట్టినాయి, లేకపోతే కొత్త రైలు దాని 15,000 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 150,000 కోట్లు రైల్వేస్లో ఖర్చు పెట్టాలి అని ఆల్రెడీ ఈ 3 ఏళ్లకి 4 లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టారు. కాబట్టి ఆన్గోయింగ్ బోల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఇవన్నీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికీ డబ్బులు కావాలి. కాబట్టి ఒక పక్క డబ్బులు సమకూర్చుకుంటా, ఇంకో పక్క అవినీతిని అరికాడుతా,
ఆదాయ మార్గాలు పెంచుకుంటా ప్రభుత్వ స్పెండింగ్లో కూడా దుర్వినియోగం జరగకుండా అంటే ఎలిమినేట్ చేసేలేము, కానీ గ్రాడ్యువల్గా దారులన్నీ తగ్గించుకుంటా వచ్చాం. కాబట్టి ఇవాళ దేశ ప్రజల్లో కొంత నరేంద్ర మోడీ గారి పట్ల ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మొదలైంది. ఈయన ఏది చేసినా నిజాయితీకి చేస్తాడు, ఈయన చిత్తశుద్ధిని శంకించలేము, ఈయన పైకి ఒకటి చెప్పి లోపల ఒకటి చేయటం, లేకపోతే ఆయన సొంతానికి స్వలాభం కోసం ఆయన కోసం కుటుంబం కోసం ఏదన్నా వెనకేసుకోవటానికి చేయడు అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. ఇది కొంత టైం పట్టింది ఈ 2-3 ఏళ్లలో. కాబట్టి ఈ 2-3 సంవత్సరాల్లో ఈ మెస్ క్లియర్ చేసి మన ఆలోచనలన్నీ కార్యరూపంలోకి ఆల్రెడీ కదులుతున్నాయి, భవిష్యత్తులో ఎన్ని వచ్చేస్తాయి. కానీ ఈ 3 ఏళ్ళు బీజేపీ ఏదైతే నల్లధనం వెనక్కి తెప్పిస్తాం, ప్రతి పేదవాడి ఖాతాలో డబ్బులు జమ చేస్తాం అన్నటువంటి ఒక నినాదాన్ని వినిపించిందో, అట్లాంటి పరిస్థితులు కానీ అట్లాంటి ప్రభావాలు కానీ ఎక్కడ కనిపించాయి? ఇప్పుడు పేదవాళ్ళ అకౌంట్లో డబ్బు వేస్తాం అని మేము బీజేపీగా ఏ నాయకుడు కనీసం ప్రధానమంత్రి అన్నాడని నేను అనుకోను. వెనక్కి రప్పిస్తాం అన్నమాట అన్నాం కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ క్యాబినెట్లో ఫస్ట్ ఏజెండా బ్లాక్ మనీ మీదే. ఇవాళ ఒకటొకటి చర్యలు, ఇందాక డిమానిటైజేషన్తో ఎక్కడెక్కడ ఉన్న డబ్బు అంతా వచ్చింది, అకౌంట్ ఫర్ అయితే అయ్యింది. రెండవది వాళ్ళు డిమానిటైజేషన్ తర్వాత అంత ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఆ తర్వాత ఈ వ్యాపారస్తులకి వాళ్ళు ట్యాక్స్ కట్టే వ్యాపారం చేసుకోవాలి అనేటటువంటి వాతావరణం వచ్చింది. ఇక విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ కాంగ్రెస్ నాయకులు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఓడిపోతున్నారు అని వాళ్ళకి తెలుసు కాబట్టి అది ఎక్కడికన్నా తరలించారా, అడ్రస్ వాళ్ళు చెబితే మేము తీసుకొస్తాం వెనక్కి. అంటే వాళ్ళు మేము ఇచ్చినాను కన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు. సరే, ఎనీవే విదేశాల్లో బ్లాక్ మనీ పక్కన పెట్టి దేశంలోనే పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ఉంది. ఇది ఒక వాస్తవం. చిన్న ఉదాహరణ, హైదరాబాద్లో నా స్నేహితులే, నాకు తెలిసిన వాళ్ళే ఎంతోమంది రియల్ ఎస్టేట్లో సంపాదించారు. ఒక 50 నుంచి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఈ 50 కోట్లు సంపాదించాడు, 5 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడు, ఒక 50 లక్షలు పెట్టి కారు కొన్నాడు. కానీ ఆయన ఇంతవరకు ట్యాక్స్ పేయర్ కాదు. 50 కోట్లు ఆస్తి సంపాదించి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్వే కాదు. అసలు బ్యాంకులో కట్టలు సంచుల్లో తెస్తారు, డబ్బు ఇస్తారు, ఆస్తులు కొంటారు, మళ్ళీ రికార్డు అవ్వవు. ఏమంటామంటే నువ్వు తెలివైనడివి, ఎక్కడ ఏ రోడ్డు వస్తుందో, ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్ట్ వస్తుందో, ఎక్కడ రేట్లు పెరుగుతాయో నాకన్నా నీకు ఎక్కువ తెలివి ఉంది కాబట్టి నువ్వు ఆ వ్యాపారంలో రాణించావు, సంతోషం, నేనేం కాదంటలా, చాలా సంతోషం. కానీ నువ్వు సంపాదించిన ట్యాక్స్ కట్టాయి. నేను సంపాదించుకుందాన్ని నేను కడుతున్నా, నువ్వు కట్టు. ఎవరికాళ్ళు ట్యాక్స్ కడతాం. ఎవరు కడుతున్నావు? ప్రభుత్వానికి. ఏం చేస్తుంది? తిరిగి పేద ప్రజలకు ఖర్చు పెడుతుంది. ఇది ఇవాళ మేము టైటన్ చేసాము స్క్రూ. కాబట్టి దేశంలో బ్లాక్ మనీ ఉంది, పెద్ద ఎత్తున ఉంది. ఈ బ్లాక్ మనీ అంతా ఇప్పటికి అడ్రస్ ఎత్తుక్కుంటుంది. భవిష్యత్తులో ఈ గతంలో మాదిరి నేను గోతాలతో సంచులతో డబ్బులు వేసుకెళ్తానంటే సాధ్యం కూడా కాదు. చాలా మంది దగ్గర కట్టల పాములు కూడా బయటపడ్డాయి ఈ మధ్యగా. మరి అన్నీ ఇప్పుడు కేంద్రంలో ఒకసారి ఇది నిజాయితీగా అవినీతికి తావు లేకుండా కేంద్రం చేస్తుంది అనే సిగ్నల్ రాగానే రాష్ట్రాల్లో కూడా వాతావరణంలో మార్పు వస్తుంది. ఇదివరకులాగా ఇప్పుడు సంపాదించుకుని ఈ డబ్బుల్ని ఎందుకు సంపాదించేవరా, ఎక్కడ పెట్టుకోవాలి, మనం తమిళనాడులో చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు భయపడి వస్తున్నారు. ఆ పరిస్థితి కూడా వచ్చేసే పరిస్థితి వచ్చింది. సంపాదించి ఏం చేయాలి, అనవసరంగా దొరికిపోతాం, మనకు తినడానికి జాలదా, ఉండడానికి కదా జాలదా, అనవసరంగా ఈ పనులన్నీ చేసాం అన్న ఫీలింగ్ మొదటిసారి రాజకీయ నాయకుల్లో మొదలైంది. ఇది చాలా గొప్ప విషయం. ఈ దేశంలో ఎప్పటికీ జరగదని అనుకున్నాం. ఎంత సంపాదించినా ఎవడొస్తాడు, ఎవరినైనా కొనేయచ్చు అనే భావం నుంచి నేను ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళు సంపాదించిందంతా నాకు మెడకు గుదిపడినాయి, లేకపోతే పాములు అయ్యి నా చుట్టూ పాములు మెడలో తిరుగుతున్నాను అనే పరిస్థితి కూడా వచ్చింది.
ఆలోచన మొదలైంది, భయం మొదలైంది. ఇది చిన్న విషయమా? ఇది మా విజయం, ఈ ప్రభుత్వం యొక్క విజయం. అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. రేపు ఆదాయాలు పెరుగుతాయి, ఇంకా రకరకాల వాటిలో ముఖ్యంగా పేదలందరికీ ఇళ్ళు. పేదలు కాదు, దేశంలో ప్రతివాడికి ఇల్లు ఉండాల్సిందే. ఇది మా కాన్సెప్ట్. అందరికీ ఇల్లు రావాలి. నేను కొనుక్కోలేను బాబు అంటే నువ్వు రాసి, నేను నా వల్ల కాదు రాసి, అంతేగాని మేము వచ్చిన ఫార్ములా ప్రకారం పేదవాళ్ళకి 50,000 రూపాయలు వాళ్ళు కట్టుకుంటే మిగిలింది ఏదో లోన్ సబ్సిడీ ఇచ్చి 1,50,000 దాకా వాళ్ళకి 400 అడుగుల ఇల్లు ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి 2,67,000 సబ్సిడీ ఇల్లు ఇస్తున్నాం. కాబట్టి అందరికీ ఇల్లు ఏర్పరుస్తాం. ఇల్లు ఏర్పరిస్తే ఏమవుతుంది? దానికి స్టీలు, దానికి సిమెంటు, దానికి కార్పెంటర్లు, దానికి బోల్డ్ మంది దాని మీద పనిచేస్తారు. ఇవన్నీ ట్రాన్స్పోర్టేషను, అప్పుడు ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వస్తుంది. ఇట్లా రకరకాల ఇందాక నేను చెప్పిన రైల్వేస్ అవన్నీ చేస్తే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వస్తుంది. రోడ్లు. సో ఇవన్నీ నిర్మించడం ద్వారా ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేషను, రెండో పక్క వాళ్ళ అభ్యున్నతి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దీని మీద మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. దాంతోపాటు వైద్యం కూడా ఆంధ్రాలో అంటే మనకి ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి మనకి దాదాపుగా కార్పొరేట్ ఇది ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. కానీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లేదు. ఆ రాష్ట్రాల్లో కూడా ఈ మాదిరి తీసుకొచ్చి అందరికీ కూడా మేలైన ఆరోగ్యం అందజేయాలి. ఈ విద్య అందరికీ స్టాండర్డ్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలలో. ఈ మూడింటి మీద ఈ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. గ్యారంటీగా వీ విల్ అచీవ్ ద గోల్స్. ఓకే, రఘునాథ్ బాబు గారు, ఈ రాజకీయాల విషయాలకు వస్తే బీజేపీ తెలుగుదేశం పొత్తులో 2014 ఎన్నికల్లో ముందుకెళ్ళాయి. 3 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ చిన్నగా విభేదాలు స్టార్ట్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది రాష్ట్రంలో. ఇప్పుడు 3 ఏళ్ళు కాదు, ఒక రకంగా చూస్తే ఇప్పుడు కాస్త తగ్గినాయి. ఒక 1 ఇయర్ ముందు ఇంకా ఎక్కువ ఉండేవి. 2 ఇయర్స్ ముందు ఫస్ట్ ఇయర్లో నేను దాన్ని ఎలా పోలుస్తానంటే, ఇప్పుడు ఇద్దరు పెళ్ళి అయింది, 2 కుటుంబాల మధ్య పెళ్ళి అయింది, అబ్బాయి అమ్మాయి. ఫస్ట్ కొన్నాళ్ల పాటు మాకు అవి పెట్టలేదు, ఈ పెట్టలేదు, తక్కువ చేశారు, ఎక్కువ చేశారు, నువ్వు అన్నంత లేదు, అది లేదు అని ఇరు మధ్య ఉంటాయి. కానీ ఓ సంవత్సరం 2 ఏళ్ళు అయిన తర్వాత అవన్నీ సమసిపోతాయి, కాపురం చేసుకుంటుంటారు, పిల్లలు పుడతారు, జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా అలాంటి ఇనీషియల్ ఇద్దరి మధ్య ప్రపంచాలు, అది ఒకళ్ళ మీద ఒకళ్ళ యొక్క ఆలోచనలో కొంచెం తేడాలు ఉండటం వల్ల కొంత జరిగినాయి. ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి. అయితే పొత్తులు అనేవి ఎలాగుంటాయంటే ఆ రోజుకి ఆ రాజకీయ అవసరాలను బట్టి ఉంటాయి. రాజకీయ అవసరాలు ఇప్పుడు మా అవసరమే టీడీపీకి లేదు, మాతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? పెట్టుకోదు. మేము లేకపోతే గెలము అనుకుంటే వాళ్ళు దేనికైనా తెగించి సర్దుబాటు చేసుకుని వాళ్ళకి ఏదో నచ్చ చెప్పుకుని పొత్తు పెట్టుకుంటారు. కాబట్టి కానీ ఇక్కడ సహజంగా తెలుగుదేశం పార్టీ మీ అవసరం మాకు లేదు అనుకొని పోరాటం లేదు. ఇక్కడ బీజేపీలోనే ఒక వర్గం టీడీపీ తోటి మనం కలిసి వెళ్ళొద్దు, టీడీపీని దూరం పెడదాం అన్నటువంటి ఆలోచనల్ని మీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాయి. ఇప్పుడు ఒక కుటుంబంలోనే అందరూ ఒకే మాట మీద ఉండలేరు. ఒక్కొక్కళ్ళు భిన్న అభిప్రాయాలు ఉంటాయి, రాజకీయ పార్టీల్లోనూ ఉంటాయి. కానీ కొన్ని కామన్ వాటి కోసం కలిసి ఉంటాం, అంటే విత్ ఇన్ ద పార్టీ కూడా. కానీ పార్టీలో వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు లేకపోతే చర్చలు ఎందుకు, లేకపోతే డిస్కషన్స్ ఎందుకు, లేకపోతే ఇవన్నీ ఎందుకు, మీటింగ్స్ ఎందుకు? మళ్ళీ కొన్ని ఇది తేడాలు ఉన్నాయి, అన్నీ ఒక లైన్కి తీసుకురావడానికే కదా. సో మాలో ఇట్లాంటి కొంతమందిలో ఈ అభిప్రాయ భేదం ఉన్నమాట వాస్తవం. ఏమని? మనం టీడీపీతో వెళ్ళొద్దు అని. అయితే ఈ మన అభిప్రాయం మనం వ్యక్తం చేసుకోవచ్చు. నేను స్వేచ్ఛగా నా అభిప్రాయం నేను చెప్పాల్సిన ఫోరంలో నేను చెప్పుకోవచ్చు. చెప్పాల్సిన ఫోరం అండర్లైన్ చేస్తున్నా. నేను వెళ్ళి రోడ్డు మీద చెప్పడం లేకపోతే మీడియాలో చెప్పడం కరెక్ట్ కాదు. నేను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పుకోవచ్చు. అయితే దాని మీద నిర్ణయం అనేది అన్నిటినీ క్రోడీకరించి అన్ని విషయాల ఆలోచించి పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. కానీ నిర్ణయం తీసుకునే లోపు మేము చెప్పాల్సినవి చెప్పుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఏమంటే ఈ రోజుకి
మా పార్టీకి డెఫినెట్గా ప్రజల్లో పెరుగుతూ ఉంది. ఇందాక ముఖ్యంగా వాళ్ళ నేను తెనాలి నుంచి వచ్చాను. తెనాల్లో వాళ్ళ కొంతమంది ఎస్సీలు అంత కుర్రాళ్ళు బాగా వాళ్ళు పార్టీలో చేరారు. 15 మంది. మేము ఎవరు పిలవాల, అది ఇంకొక విచిత్రం. వాళ్ళకాళ్ళు పార్టీ ఆఫీస్కి వచ్చి మేము చేరుతా ఉన్నారు. ఒక ఊరు సర్పంచ్ నా దగ్గరకు వచ్చాడు, ఆయన ఎస్సీ, నేను బీజేపీకి వస్తానండి అని. ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయన నాతో ఒకసారి అన్నాడు, నేను కూడా బీజేపీకి వద్దాం అనుకుంటున్నాను. ఈ రకంగా బీజేపీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల, నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణను బట్టి మేము పెంచుకోవటానికి, పార్టీని పెంచుకోవడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తాం. మాది ఎంత మేర పెరిగింది అనేదాన్ని రేపు ఇద్దరం వాళ్ళు మేము కూర్చుని, తెలుగుదేశం మేము కూర్చుని దీన్ని ఒక లెక్క బేరీజ్ వేసుకుని నిజమే మీకు ఇంత ఇటు అనేది అది అంత తేలికేం అవ్వదు. మనం అడిగిన ఆయన ఇవ్వడు, ఆయన చెప్పిన మేము ఒప్పుకోం. దాని మీద ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. జరిగినాక అసలు పొత్తు మాతో ఉంటుందా, మీ ఇద్దరి మధ్య పొత్తు ఉంటుందా, ఉంటే ఎన్ని సీట్లతో ఉంటుంది, అవన్నీ చివరి 3 నెలలు 6 నెలల్లో జరగాల్సిన ప్రక్రియ. అప్పటి వరకు మేము ఎంత పార్టీ విస్తరించుకుంటే, మా మీద మేము చేస్తున్నవన్నీ ప్రజలకి ఎంత తెలియజేస్తే, వాళ్ళ మంచి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం మేమేమేం చేస్తున్నాం అనేవి మేము తెలియజేసుకుంటే మాకు ఆదరణ పెరుగుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది నిజమే వీళ్ళు చెప్పే కరెక్టే కదా అని. ఆ రకంగా రేపు చర్చలప్పుడు మాకు ఆ సీట్లు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మేము అవన్నీ పక్కన పెట్టి, ఎవరితో పొత్తుంటుంది, ఎన్ని సీట్లు వస్తాయి పక్కన పెట్టి, మాకు ఎంత బలం పెంచుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టాం. దానికి అమిత్ షా గారు వచ్చి మాకు కార్యకర్తలందరికీ బూత్ కమిటీలు ఉద్బోధ చేశారు. ప్రతి బూత్లో సభ్యులు ఎవరు ఉండాలి, వీళ్ళు ఏం చెప్పాలి, ప్రజలకు ఏమేం చెప్పాలి, వీళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఒక ప్యాంప్లెట్ తీసుకెళ్ళి చూపించి చూడాలి, ఈ బూత్లో ఎంతమందికి కేంద్ర ప్రభుత్వ పథకాలు వచ్చినాయి, లేకపోతే అర్హులైన వాళ్ళకి ఇంకేమన్నా రావాల్సినవి ఉన్నాయా. ఉదాహరణకి లోను, ముద్రా బ్యాంకులు ఉదాహరణ కోసం చెబుతున్నా, లేకపోతే పెన్షన్ స్కీమ్లు, ఇలాంటి గ్యాస్ ఏమేమి వచ్చినాయి, ఇంకేమన్నా రావాలా. ఇవన్నీ చేయటం ద్వారా మా పట్ల ప్రజల్లో అభిమానం పెంచుకుని మా ఓటు బ్యాంక్ బేస్ పెరిగితే తర్వాత పొత్తు ఎలా. కానీ టీడీపీతో విభేదిద్దాం, విడిపోదాం అన్నటువంటి బీజేపీ నాయకుల్లో ఎక్కువ మంది, 199 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చి చేరిన నేతలే కనిపిస్తున్నారు. అట్లా ఏం లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళలోనూ కలిసి ఉండేవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళల్లోనూ విడిపోదాం అదే మనకు వద్దు వీళ్ళతో అనేవాళ్ళు ఉంటారు. మనం కేవలం ఆ రకంగానే డిస్టింగ్విష్ చేయలేము. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కొంత ఈ ఎమ్మెల్యేలు కొంత చిన్న చూపు చుట్టం, ముఖ్యంగా జన్మభూమి కమిటీలు వాటిల్లో కొంత వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ 90% మేలు జరిగిన ఒక 10% కక్ష సాధింపుతో ఆ కిందాడు చేస్తూ ఉంటే ఆ 10% అది మిగిలిన వాళ్ళు కూడా అరే అన్యాయం జరుగుతుందని ఈ 90%లో చాలామంది అటు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినాయి. ఆయన అవన్నీ సరిచేస్తున్నట్టు లేదా వాళ్ళ కార్యకర్తలకు నచ్చ చెప్పుకుంటున్నట్టు నాకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రెండు కలయికప్పుడు కొంత ఘర్షణ, కొంత ఈజీగా అయిపోదు. అది స్మూత్గా జరగాలంటే కొంత తేడాలు ఉంటాయి. ఆ తేడాలను ఇప్పుడు ఒక పార్టీలోనే తేడాలు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు రెండు పార్టీలు కలిసినప్పుడు అభిప్రాయ భేదాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అంటే బీజేపీని ఎప్పటి నుంచో నమ్ముకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశంతో కలిసి ఉండటం వల్ల మనకి మైలేజ్ ఇంకా పెరుగుతుంది అని అంటుంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వాళ్ళు మాత్రమే అది కాదు, ఈ తెలుగుదేశాన్ని వదిలేద్దాం, మనం ఇండిపెండెంట్గా వెళ్ళి బలపడదాం ఈ రాష్ట్రంలో. ప్రదీప్ గారు ఇందాక నేను మాట, ఇప్పుడు పురంధరేశ్వరి గారు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ కేంద్రానికి లేఖ రాశారా లేదా? ఇప్పుడు పురంధరేశ్వరి గారు గురించి నేను ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. కొన్ని వ్యక్తిగత ఎజెండాలు ఉన్నవాళ్ళు కూడా కొందరు నాయకులు ఉంటారు. వాళ్ళకి వ్యక్తిగతంగా కొందరి మీద ఉన్నటువంటి తేడాల వల్ల వాళ్ళు మాట్లాడేది ఒక రకంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండొచ్చు. అదే నేనేమన్నాను, వ్యక్తిగత ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు కొంతమంది వ్యక్తిగతంగా
అవతల వ్యక్తిగతంగా ఉన్నటువంటి గ్యాప్స్ వాళ్ళకి దీనివల్ల కొన్ని రకాలు మాట్లాడవచ్చు. కానీ నేనేమంటానంటే సిన్స్ వీఆర్ వెడెడ్ టుడే, వీఆర్ వెడెడ్, రేపు ఎలక్షన్ వచ్చేటప్పటికి కాబట్టి ఈ వెడ్డింగ్ ధర్మాన్ని పాటించాలి. రేపు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏం నిర్ణయం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో తెలియదు. నీ ఆకాంక్ష, నీ ఉద్దేశం, నువ్వు ఏ రకంగా నువ్వు చేయదలుచుకుంది, ఏ రకంగా నువ్వు పెద్దాడు అవుతాం, మనం ఇంకా బలపడతాం, అవి నువ్వు చెప్పుకోవచ్చు కేంద్రానికి. కానీ మా పార్టీలో కేంద్రానికంటే విత్ ఇన్ బీజేపీ అధిష్టానం చెప్పాల్సిన రైట్ ఫార్మ్లో చెప్పుకోవచ్చు. కానీ నిర్ణయం అనేది అంతిమంగా అన్నీ ఆలోచించి వాళ్ళు నిర్ణయం చేస్తారు, దాన్ని ఫాలో అవుతాం. కానీ బీజేపీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీ గారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు అన్నటువంటి ఒక ఆరోపణ తెలుగుదేశం వర్గాల్లో కూడా చాలా స్పష్టంగా వినిపించారు. అది పూర్తిగా అవాస్తవం. వాళ్ళు కొంత ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిశారు అన్నదాన్ని జీర్ణించుకోలేక ఒక రకమైన షాక్లో కొంత మాట్లాడారు. వాస్తవంగా ఒక ప్రధానమంత్రిని ఎవరైనా ఒకళ్ళు కలవాలంటే తప్ప అది ఆయన ఇంతవరకు శిక్ష పడలేదు. శిక్ష పడినాడికి కేసులు నడుస్తున్నాయి. దానికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరితే ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ, ఒక స్ట్రాంగ్ పార్టీ ఆయనది కూడా, ఆయన ఒక అపాయింట్మెంట్ అడిగితే ప్రధానమంత్రి ఇస్తే ఆయనకి ఏం గ్రీవెన్స్లు ఉన్నాయో, ఇంటే తప్పే ఉంది, చేస్తే తప్పు. ఒకవేళ మేము అవుట్ ఆఫ్ వే ఆయనకి ఫేవర్స్ చేస్తే తప్పే డెఫినెట్గా. ఈ ప్రధానమంత్రి అలాంటి ములాసాలు ఈయన దగ్గర ఏమీ నడవు. నువ్వు అనుకూలం అని ఒక రకంగా ప్రతిపక్షంగానే ఉండవు. ఆ తప్పు అయితే ఎవరిదేం తప్పే, ఎవరినైనా కొట్టేసేస్తారు. ఆయన దానిలో అవినీతి విషయంలో ఆయన సహించే ప్రశ్నే లేదనేది అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి ఈయన కలవటం అనేది అది ఆయన వ్యక్తిగత ఏం చెప్పుకోదలుచుకున్నాడో వాటి కోసం కలవటమే. కానీ దానివల్ల రాజకీయ సమీకరణలు మారిపోతాయనో, లేకపోతే మేము ఆయనతో జట్టు కట్టిపోతున్నామనో, అది ఇక ఎంతమంది కలిస్తే ఎంతమందితో జట్టు కడతారు, సహజం కాదు, అది కరెక్ట్. 3 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం ఉంది, ఆ ప్రతిపక్ష నాయకుడికి అపాయింట్మెంట్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన రావడం కూడా కొంత సందిగ్ధం, కొంత ఉత్కంఠత ఇక్కడ ఉన్నాడు వాళ్ళ రాజకీయ పార్టీల్లో నెలకొంటుందిగా. ఇప్పుడు మాకు అన్కండిషనల్గా ఆయన రాష్ట్రపతి దీనికి సపోర్ట్ ఇస్తానని అన్నాడు. మాకు మస్తు మెజారిటీ ఉంది, ఫుల్ అబ్సల్యూట్ లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఒకటైనప్పుడు మాకు పూర్తి మెజారిటీ అంత తక్కువే ఉంది. ఆ సందర్భంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడ కేసీఆర్ గారు కానీ, అంటే మాకు వ్యతిరేక పార్టీల్లో ఉన్నాడు వాళ్ళిద్దరూ వచ్చిస్తూ ఉన్నారు. సిమిలర్లీ ఏడీఎంకేలో ఎన్ని ముక్కలు ఉన్నా చెక్కలు ఉన్నా వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ దానికి మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. సంతోషం. ఇప్పుడు మాకు తేలిగ్గా ప్రెసిడెంట్ నియామకం అయిపోతే, మాకు తేలిగ్గా బిల్లులు పాస్ అవుతుంటే, మాకు తేలిగ్గా అనుకున్నవి జరుగుతుంటే, మాకు అడ్మినిస్ట్రేషన్ తేలిగ్గా మేము అనుకున్న పనులు ఇంకా ఫాస్ట్గా జరగగలుగుతాం. అదే మాకు ప్రతిరోజు అనుక్షణం భయంతో పడిపోయేటట్టుంటే కష్టం. కాబట్టి అన్కండిషనల్గా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు మేము సపోర్టు మేమేదో మీకు ఇస్తామన్నప్పుడు తీసుకోకపోవటంలో అర్థమే ఉంది, తీసుకుంటాము. కానీ ఆ తీసుకున్నందుకు గాను మేము మీకు ఈ ఫేవర్ చేస్తాము అని మేము అన్నా చేసినా అది తప్పు. అది ఎట్టి పరిస్థితుల్లో మేము చేయడం జరగదు. రాజకీయాల్లో అన్కండిషనల్గా ఒకరి మద్దతు ఇంకొకరు తీసుకోవటం అనేది జరుగుతుందా సార్? ఇదే ఉదాహరణ. ఇప్పుడు కేసీఆర్ మాకు ఎందుకు చేశాడు, చేస్తున్నాడు కదా. కేసీఆర్ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కదా. ఎందుకు అంటే ఒక్కోసారి జరుగుతాయి. ఎందుకంటే ఇంత లార్జర్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరొకరికి ఓటు వేయాలి. అటు వేసినా అటు గెలవకపోవచ్చు, ఇటు వేస్తే కనీసం ఒక మంచి జరుగుతుంది అని వేయచ్చు, వాళ్ళు రావచ్చు. కానీ నేను మాత్రం మళ్ళీ చెబుతాను, దీంతో మా మధ్య ఏదో కలిసిపోయి మేము ఈయనకి దూరం అటు కలిసిపోతాం అనేది నేనైతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాతో కలిసి పోటీ చేయాలి అని ఆయన కోరుకుంటారని నేను అనుకోను.
ఆయన ఓటు బ్యాంక్ ఒకసారి పరిశీలిస్తే ఎక్కువ మైనారిటీస్ ఉన్నారు, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళతో చెడగొట్టుకుని కూడా మొత్తం తెలుగు వస్తారని కూడా నేను అనుకోను. కాబట్టి అది కేవలం లిమిటెడ్, ఆ మీటింగ్ పర్పస్ ఈజ్ లిమిటెడ్. ఇట్ ఈజ్ నాట్ దానికన్నా ఎక్కువ ఆలోచించటం నా ఉద్దేశంలో అవసరం లేదు. బీజేపీలో సీనియర్ మోస్ట్ నాయకులకి మొదటి నుంచి కొంత ఎలాంటి పదవులు దక్కడం లేదు అన్నటువంటి ఒక ఆరోపణ ఉంది. దాంట్లో రఘునాథ్ బాబు గారు కూడా ఒక వ్యక్తిగా నిలుస్తారు. మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, 2-3 సార్లు బీజేపీకి బలం లేకపోయినా పోటీ చేసి బీజేపీ జెండాను ఎగరేశారు. మరి దాదాపుగా 23 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ అట్లానే ఉన్నారు రఘునాథ్ బాబు గారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాస్తవంగా సేమ్ తెలుగుదేశంలోనే అనుకుందాం, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఉన్నారు కొందరు, వాళ్ళల్లో కొంతమందికి సీట్లు రావు. రకరకాల కారణాలు ఉంటాయి సీట్ ఎందుకు రాదనేది. అక్కడ వచ్చే క్యాస్ట్ ఈక్వేషన్ల వల్ల సీటు రాకపోవచ్చు, లేకపోతే మన శక్తి చాలక రాకపోవచ్చు, ఆ టైంలో ఏదన్నా మనం సరిగ్గా చేయకపోవటం వల్ల రాకపోవచ్చు, రకరకాల కారణాలతో రావు వాస్తవంగా. అందుకని అదే అన్నిట్లోనూ రిఫ్లెక్ట్ అవుతాయి. కొంతమందికి సడన్గా ఇలా రావటం, అలా దొరకటం. మనం గంటా శ్రీనివాసరావు చూస్తే ఆయన సడన్గా అట్లా వెళ్ళటం, ఇట్లా ఆయన కలిసి రావడం జరిగినాయి. ఆయన రాజకీయాల్లోకి స్ట్రైట్ రావటమే ఆయన ఎంపీ ఏదో అయిపోయాడు ఫస్ట్లో. అట్లా కొంతమందికి ఒక రకమైన లక్కు. లాటరీ టికెట్ కొన్న వాళ్ళందరికీ లాటరీ రావు. అదేవిధంగా ఒకే శ్రమ చేసామని అందరికీ అదే ఫలితం రాదు. ఒకటికి ఎక్కువ వస్తుంది, తొందరగా వస్తుంది, ఒకటికి నిదానంగా వస్తుంది. కానీ కేవలం మన వ్యక్తిగత పదవుల కోసమే ఈ శ్రమ అంతా చేస్తున్నాం అంటే అది తప్పే. మనం పార్టీ సిద్ధాంతం దాటి కోసం దాన్ని పనిచేస్తున్నాం. పార్టీ పెరుగుతుంది, అధికారంలోకి వచ్చాం, మనం అనుకున్నవి జరుగుతున్నాయి, అది సంతోషం కదా. అది ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఇకపోతే వ్యక్తిగతంగా నా గురించే వస్తే చాలామంది ఈ జిల్లాలో చాలామంది కన్నా నాకు ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. ఉదాహరణకి నేను 2 సార్లు పార్లమెంట్కి పోటీ చేశాను. ఒకసారి నాకు అలయన్స్లో మంగళగిరి టికెట్ ఇచ్చారు, మొన్న కూడా నాకు అలయన్స్లో నర్సరావుపేట టికెట్ ఇచ్చారు. సరే అది నేనైతే గెలవటం కష్టమని నేను తెలిసి నాకన్నా వేరే వాళ్ళు అయితే బెటర్ అని వాళ్ళకి ఇవ్వటం జరిగిందని, వాళ్ళకి ఇవ్వటం మంచిదని రికమెండ్ చేశాను. అది ఒప్పుకున్నారు, ఆ రకంగా ఇవ్వటం జరిగింది. ఆయన కొత్త ఆయన, మరి కొత్త ఆయనకి ఇవ్వమనే నేను పాత ఆయన్ని. కాబట్టి ఇంకా అక్కడ ఏంటి గెలుపుకి ఎట్లా అది చూస్తాం, కానీ మాకు ఇచ్చిన ఒక సీట్ని ఎలా గెలిపించుకోవాలి అనేది దృక్పథంతో ఆలోచిస్తాం. కానీ నాకు ఇస్తేనే గెలుస్తాం, నాకు ఇస్తే ఓడిపోతాం అనేది కరెక్ట్ కాదు. అది నేను చేసి చూపించా. ఆయన ఓడిపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నాకన్నా ఆయనకు అవకాశాలు ఎక్కువ అనేది నేను అధిష్టానానికి చెప్పగలిగాను. వాళ్ళు కూడా సరే దాన్ని చేశారు. కాబట్టి చాలా స్పష్టం, నాకు అవకాశాలు రాలేదనో లేకపోతే నాకు పదవులు రాలేదనో అసలు అనుకోను. కారణం నేను డిజర్వింగ్ కన్నా చాలామంది కన్నా నాతో పాటు 2 మంది సీనియర్లు ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికన్నా నాకు ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. నేను గెలవలేకపోవచ్చు, బట్ వచ్చినాయి. కాబట్టి వ్యక్తిగతంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు అసంతృప్తి కానీ లేకపోతే ఇంకోటి కానీ లేదు పదవులు రాదు. కానీ గెలవడం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో టికెట్ వచ్చి రాకపోయి కొంత అసంతృప్తి అనేది ఉండొచ్చు. బీజేపీకి వచ్చేటప్పటికి ఇక్కడ బలం లేని మాట వాస్తవం. అలాంటి చోట భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడటం కానీ, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయటం కానీ, ఇదంతా కూడా ఆ పార్టీని భుజాన వేసుకున్నట్లే. మరి అట్లాంటప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక నామినేటెడ్ పదవితోటో మరి ఇంకేదైనా పదవితోటో వీళ్ళకి లిఫ్ట్ ఇవ్వాలిగా. వాస్తవంగా నామినేటెడ్ పోస్టులు మాత్రం కొంత నాకు కాదు, మళ్ళీ చెబుతున్నాను, నాకు నేను మిమ్మల్ని ఒక్కరినే దృష్టి పెట్టుకుని కూడా అడగట్లేదు. నేనైతే నామినేటెడ్ పోస్టు కష్టపడితే ఇప్పటికి ఏదో ఒకటి తెచ్చుకునేవాడిని. అంటే నాకు కొంత అపరిచయాలు, ఆ చాకచక్యం లేకపోతే ఆ సమర్థత ఉంది కాబట్టి, యాక్సెస్ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే ఏమవుతాయో నాకు తెలుసు, సిస్టమ్ నాకు బాగా తెలుసు కాబట్టి. కానీ నాకు నామినేటెడ్ పోస్టు రాలేదని నాకు ఇసువంతైనా బాధ లేదు. కానీ ఇంకా కొన్ని ఇవ్వాల్సినవి ఈ ప్రభుత్వం పార్టీ ఇంకా ఇవ్వలేదు అని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. 2 పోస్టులు ఇంకా ఉన్నాయి సెంటర్లో, కొన్ని క్లియర్ చేశారు, బట్ ఇంకా చేయాల్సినవి ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. మొన్నే
ఏదో ఎంపటేశారని అన్నారు, కొన్ని ఇంకా చేసుకుంటూ వస్తున్నారు. అది చేయటానికి ఏమైందంటే మా పార్టీ ప్రభుత్వం ఇద్దరు కూడా వేరే ముఖ్యమైన అంశాలు అంటే ఉన్న ఎజెండాలో మనకేమో ఇదే ముఖ్యం, వాళ్ళకేమో ఇంకా క్షణం తీరిక లేకుండా ప్రధానమంత్రి అయితే పనిచేస్తున్నారు. ఇతర దేశాల్లో మన దేశ గౌరవం ఎలా పెంచాలో చూశారు, జరిగింది. వాళ్ళ మన దేశం అంటే తలెత్తుకునేటట్టు జరిగింది. యోగాకి మనమే బ్రాండ్ అంబాసిడర్లు అయ్యాం, ప్రపంచం మొత్తం కూడా యోగా జరుపుకుంటుంది. ఇది ఈ ప్రధానమంత్రి చొరవ వల్లే. అవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు దానికన్నా మా నామినేటెడ్ పోస్టులు ముఖ్యమైనవి అని నేను అనుకోను. ఎందుకంటే దేశం ఈజ్ అల్టిమేట్. ఆ దేశానికి మంచి జరిగేటప్పుడు అందుకే మేము అంటాం సెల్ఫ్ లాస్ట్, పార్టీ నెక్స్ట్, కంట్రీ ఫస్ట్, అన్నిటికన్నా టాప్. అందుకని ఈ సెల్ఫ్ కోసం వాటిని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంత దృష్టి పెట్టి అవి చేస్తే క్యాడర్లో ఇంకా తృప్తి పెరుగుతుంది. నా అంచనా, నా ఉద్దేశం ఈ వచ్చే 1 yearలో దాని మీద దృష్టి పెడతారు. కేంద్ర ప్రభుత్వం మీద ఇటీవల కాలంలో బాగా విమర్శలు వస్తున్నటువంటి ఒక అంశం ఈ మాంసానికి సంబంధించినటువంటి నిషేధంలో కొన్ని జంతువుల్ని కలపడం. దీన్ని మరి బీజేపీ ఎట్లా ఇప్పుడు ఈ మాంసానికి సంబంధించి ఈ 69లో అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో దాన్ని ఆయా రాష్ట్రాలు వాళ్ళు చట్టాలు చేసుకున్నారో ఆ ప్రకారమే జరుగుతున్నాయి. అవి ఏంటయ్యా? గోవులను చంపడం మాత్రం నిషేధం. ఏది నేను చెప్పిన ఈ రాష్ట్రాల్లో దాదాపుగా ఎక్సెప్ట్ కేరళ, వెస్ట్ బెంగాల్, మణిపూర్ 3-4 రాష్ట్రాలు తప్పిస్తే అన్ని రాష్ట్రాలు కూడా ఈ అడాప్ట్ చేసుకున్నాయి. ఈ రాష్ట్రాలన్నిటిలో కూడా గోవుని ఏ పరిస్థితిలో ఉన్నా చంపొద్దు. మిగిలిన పశువుల్ని వ్యవసాయానికి పనికిరాని పరిస్థితుల్లో దానికి ఒక సర్టిఫికేట్ తీసుకుని ఈ వ్యవసాయానికి పనికిరావు, దీన్ని మేపటం కష్టం, ఇబ్బంది, కాబట్టి వాటిని చంపుకోవచ్చు, దాన్ని కోతకు పంపవచ్చు. కానీ కొంతమంది ఈ దొంగ సర్టిఫికేట్లు ఇవ్వటం లేకపోతే దీన్ని పట్టించుకోకపోవటం వల్ల వ్యవసాయానికి పనికొచ్చే పశువులను కూడా కోసేస్తున్నారు. మేబీ ఆ మాంసం ఎక్కువ టేస్ట్గా ఉంటుందేమో, అది కూడా కారణం ఉండొచ్చు. ముసలిది అయిపోయినాక మాంసం టేస్ట్ తగ్గొచ్చు, అందుకని దొంగచాటుగా కొంత చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే యాతావాత ఏంటి, ఏదైతే చట్టంలో ఉందో ఆ చట్టాన్ని ట్రూ స్పిరిట్లో అమలు చేయమని అంటున్నాం. ఈ చట్టాలు చేసింది ఎవరు? మేం కాదే, కాంగ్రెస్ వాళ్ళే కదా. ఆ రోజు కేంద్రంలో ఉంది కాంగ్రెసే, ఈ రాష్ట్రాల్లో అమలు చేసినప్పుడు చేసింది కాంగ్రెసే. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం తీసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అమలు చేశారు. కాబట్టి మీరు చట్టం చేసింది చట్టం ప్రకారంగానే అమలు చేయండి. చట్టంలో ఒక రకంగా, దీనిలో ఒక రకంగా, వాస్తవంలో ఒక రకంగా కరెక్ట్ కాదు. ఒకవేళ ఇది మేము చేసే చట్టమే తప్పు, ఇది మారవలసిన అవసరం ఉంది, ఈ పశువులతో వాళ్ళు వ్యవసాయం చేయలేము, అన్ని ట్రాక్టర్లు వచ్చేసినాయి, నువ్వు ఇంకో చట్టం తెచ్చి ఉండొచ్చు. మన 10 ఏళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో నువ్వే అధికారంలో ఉన్నావుగా, లేదు వీటన్నిటిని చంపేయచ్చు, ఏం పర్వాలేదు, ఇవన్నీ మనకు అడ్డంగా ఉన్నాయి, నిర్ణయం తీసుకుని ఉండాలా, దాని మీద చర్చ జరిపి ఉండాలా. అంతేగాని చట్టం ఒక రకంగా ఉన్నప్పుడు వాస్తవం ఒక రకంగా ఉంటాన్ని ఎలా చేస్తారు? కాబట్టి ఇప్పుడు ఉన్న చట్టాన్ని ఇంకా టైటన్ అంటే అమల్లో టైటన్ చేయిస్తుంది ఈ ప్రభుత్వం. దాన్ని వక్రీకరించి అసలు మేము చట్టాలే మార్చేస్తున్నాము అనో, లేకపోతే ఇంకేదో మేము మాంసాహారానికి వ్యతిరేకమనో, లేకపోతే గొడ్డు మాంసానికి వ్యతిరేకమనో, ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి కూడా బీఫ్ అంటారు. ఇప్పుడు బీఫ్ అంటే అది బఫెలో మాంసమా, ఆవు మాంసమా? ఆవు మాంసం అయితే ఎస్ వీఆర్ అగెన్స్ట్, ఎందుకు? ఉన్న చట్టం అది. బఫెలో మాంసం అయితే ఓకే తినొచ్చు, కానీ అది పనికిరాని, వ్యవసాయానికి పనికిరాని యానిమల్ అయి ఉండాలి, ఓకే, ఇది ఉన్న చట్టం, ఓకే. కాబట్టి దీన్ని వక్రీకరించి మేము బీజేపీ బీఫ్కి ఎగనెస్ట్, లేకపోతే తినే అలవాట్లకి ఎగనెస్ట్, ఆ తినే అలవాట్లకి ఎగనెస్ట్ చట్టాలు చేసింది మీరు కాంగ్రెస్ వాళ్ళు. మీరు ఆ రోజున మరి ఈ ప్రజలు ఎందుకు తిరగబడలేదు? వాళ్ళు అడిగే ఈ కమ్యూనిస్టులు ఆ రోజు ఎందుకు అడగలేదో నాకు అర్థం కాదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని హిందూ దేశంగా పరిపూర్ణంగా మార్చాలనే ప్రయత్నం చేస్తోంది.
మిగిలిన వాళ్ళకి, మిగిలిన సామాజిక వర్గాలకి ఇక్కడ చోటు లేకుండా చూడాలనే ఒక కుట్ర చేస్తుందన్న ఆరోపణ కూడా ఉంది. అది పూర్తి అపవాదు. ఇప్పుడు వాస్తవంగా హిందూ నిజంగా కొంచెం లోతుగా పోతే హిందూ అంటే ఏంటి? నీకు ఈ దేవుడినే పూజించు, ఈ గుడికేళ్ళు, ఈ 10 కమాండ్మెంట్స్ పాటించు, ఈ పుస్తకం చదువు అని ఎక్కడైనా హిందువులో ఉందా? అయ్యప్ప దగ్గరికి వెళ్ళేవాడు వెళ్తాడు, శివుడి దగ్గరికి వెళ్ళేవాడు వెళ్తాడు, హనుమాన్ దగ్గరికి ఏం వెళ్ళాడు ఉంటాడు. ఆయన హిందువే. ఇక్కడ ఉన్నది ఇది తినాలి, ఇది తినకూడదు అని పర్టికులర్ గా ప్రభుత్వం సూచించడం అనేది అది మీరు చేశారు. 69లో చట్టం చేసింది మీరు. ఏది తినొచ్చు, ఏది తినకూడదు మీరు చెప్పింది. అది అమలు చేయమంటున్నాం మేము. ఆ తప్పు అయితే నువ్వు చట్టం మార్చు. కాబట్టి అది పూర్తిగా రాంగు. ఇంకొక విషయం కూడా, హిందూ ఉంటే ఎవరైనా హ్యాపీగా బతకొచ్చు. ఎందుకంటే మేమంటే హిందూస్ వాళ్ళకి ఇతర వాళ్ళ మీద ఇదేమి లేదు. వాళ్ళు ఏదైనా ప్రసాదం పక్కింటి అడిగితే వాళ్ళు మా పండగ ఇదిగో ప్రసాదం తెచ్చిస్తే తింటాడు, వాళ్ళకి ఇదేం లేదు. కానీ హిందువులు ఇస్తే వాళ్ళు తింటారా లేదా అది అందరికీ తెలుసు. కాబట్టి ఆ అవతలాన్ని కూడా సమానంగా చూసే, అంటే ఇద్దరం కలిసి ఉందాం అనే ఆలోచనలో ఉంది హిందూ. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ మేమేదో హిందుత్వం పెంచుకుని ఇతర మతస్థుల్ని బలవంతంగానో లేకపోతే నయానా భయానా మంచి చేసుకునో లేకపోతే కానుకలు ఇచ్చో వాళ్ళని ఇటు మతంలోకి తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన కానీ ఈ ఈస్టర్న్ మాత్రం కూడా లేదు. అది టోటల్గా మా మీద కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. రఘునాథ్ బాబు గారు, చివరగా మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ఇప్పటికి 23 సంవత్సరాలు బీజేపీ జెండాను వదిలిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. వాస్తవంగా వ్యక్తిగతంగా నాకైతే ఒక్కసారైనా జీవితంలో లెజిస్లేటర్ అవ్వాలని ఉంది, చట్టసభలకి వెళ్ళాలి అని నాకు వాస్తవంగా ఉంది. అది జరుగుతుందా జరగదా అనేది సరే ఇవాళకి ఎమ్మెల్యేగా వచ్చి చేసి అదేమో అంత తేలికైన విషయం కూడా కాదు. అంటే నేను ఎమ్మెల్యేగా సక్సెస్ అవ్వలేని ఎనర్జీ లేదని కాదు, ఇంకోటని కాదు, నాకు ఎనర్జీ దానికి సరిపోను ఉంది. కానీ ఫైనాన్షియల్ ఎనర్జీ లేదా? ఫైనాన్షియల్ కూడా నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. నాకు చాలా మంది కన్నా నేను స్టేట్ ట్రెజరర్ చేశాను. నా రిసోర్సెస్ గురించి కూడా అందరికీ తెలుసు, నాకంత కాంటాక్ట్స్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్గా కూడా కాదు, తర్వాత సర్వీసు చేయలేనేమో అని ఇవాళ రోజులకి వాళ్ళకి ప్రతి సమస్యకి అందుబాటులో అంత ఇదిగా వాళ్ళ ఎమ్మెల్యే నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏ కార్యం వచ్చినా ఎమ్మెల్యే రావాలి అని అనుకుంటారు. మీ ఇంటికి 9 సార్లు వచ్చినా 10వ సార్లు రాకపోతే తూచి మా ఇంట్లో ఇది పెట్టుకుంటే రాలేదు అంటారు. లేకపోతే అన్నదమ్ములు తాగి గొడవలు పడి వాళ్ళు న్యూసెన్స్ చేసుకున్నా నా సైడ్ మాట్లాడలేదని ఒక ఆయన, నా సైడ్ మాట్లాడలేదని ఇంకొక ఆయన, నేను అనుకున్నట్టు మాట్లాడలేదని ఒక ఆయన, ఇట్లాంటివి ఉంటాయి. అవి చేయటానికి కొంత ఒక ఇది ఉండాలి, కొంత ఎనర్జీ, కొంత బెంట్ ఆఫ్ మైండ్. ఇది ఏజ్ కూడా, ఎనర్జీ కూడా అన్నాను నేను. దానికి బహుశా మనం ఇంకా ఈ ఏజ్ అయిపోయే కొద్దీ అంత ఎనర్జీ అంత వాళ్ళందరూ సమన్వయపరిచి సముదాయించి ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పి ఇవన్నీ చేయాలి. ఎమ్మెల్యేకి అంత బాధ్యత ఉంటుంది. అంటే నిజంగా చట్టసభకి వెళ్ళి ఏం చట్టాలు చేయాలి అన్నదానికే పరిమితం అయిపోవట్లా, బియాండ్ దట్ వెళ్ళిపోతున్నారు. అందుకని కొద్దిగా పెద్దల సభ అయితే ఇట్లాంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే ఇవన్నీ ఉండవు కాబట్టి తక్కువ ఉంటాయి. అక్కడ కొన్ని ప్రజా సమస్యల్ని ఎప్పుడైనా ఎత్తుతాం, కానీ వ్యక్తిగత సమస్యల కన్నా ప్రజా సమస్యల మీద అది చట్టసభల్లో చేయొచ్చు. అవకాశం వస్తే, ఒకవేళ రాలేదు, నో రిగ్రెట్స్. దానివల్ల నాకు ఒకటి మాత్రం వాస్తవం, ఈ పార్టీలోకి వచ్చినందువల్ల వాళ్ళు నాకు సమాజంలో, ఊర్లో, రాష్ట్రంలో ఒక గౌరవం, గుర్తింపు వచ్చినాయి. రఘునాథ్ బాబు అంటే ఒక అడ్రస్, ఒక పేరు తెలుసు. నేను చాలా సింపుల్, బస్సుల్లో కూడా వెళ్తుంటా, ట్రైన్లో వెళ్తుంటా, చాలామంది ఆఫీ నమస్కారం పెట్టి పలకరిస్తారు. మరి అంతకన్నా మనకి సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? ఏదైనా సమస్య ఉంటే వస్తారు, అన్నీ మనం తీర్చలేము, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ఇది ఇప్పుడుకున్నది ఈ గుర్తింపు ఈ పార్టీలోకి రాబట్టే ఇది నాకు వచ్చింది అనే దానిలో సందేహం లేదు.
కానీ మీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో మీ పెదనాన్నగారు ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు. తెలుగుదేశం పార్టీని కాదనుకొని మీరు బీజేపీలో చేరడానికి ఏదైనా ప్రత్యేక రీజన్ ఉందా? ప్రత్యేక రీజన్ అంటే వాస్తవంగా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడానికి తెలుగుదేశం ఒక కుటుంబ పార్టీ. వాస్తవంగా ఆ రోజున ఎన్టీ రామారావు ఉండేవారు. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు వారసుడికి వచ్చాడు. వాళ్ళు లోకేష్ బాబు వారసుడు అవ్వచ్చు, లేకపోతే ఆయన తర్వాత ఇంకెవరో రావచ్చు, అది మనకు తెలీదు. కానీ వ్యక్తి చుట్టూ తిరిగే పార్టీయే తెలుగుదేశం. నాకు ఈ బీజేపీ అయితే బీజేపీ కాంగ్రెస్ వ్యక్తి కన్నా ఒక సిద్ధాంతం, ఒక ఇది. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేటప్పటికి అక్కడ కుటుంబ పాలన, అక్కడ మళ్ళీ వ్యక్తి ఆరాధన అవన్నీ ఉన్నాయి. బీజేపీలో అది లేదు. నాకు అన్నిటికన్నా హైయెస్ట్ నచ్చింది బీజేపీలో సమిష్టి నాయకత్వం, సమిష్టి ఆలోచన. అది ఈ పార్టీలో మంచి. మేము అందుకనే ఇళ్ల చుట్టూ నేను కూడా ఎవరైనా మా ఇంటికి వస్తాం అంటే నేను అంత లైక్ చేయను. పార్టీ ఆఫీసర్గా మాట్లాడుకుందాం, ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లోనే మాట్లాడుకుందాం. ఇది మా నాయకులు కూడా ఇంచుమించు ఇదే ధోరణిలో ఉంటారు, ఇంచుమించు. కానీ కొన్ని పార్టీల్లో అంతా ఇళ్ళ దగ్గరే రాజకీయాలు జరుగుతుంటాయి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, తెలుగుదేశంలో ఎందుకు చేరలేదు అంటే, ఇది ఒక జాతీయ పార్టీ, ఇది ఒక సమిష్టి నాయకత్వం ఇది ఉన్న పార్టీ. అవి ఆ రోజున అక్కడ లేవు అనేది నా అభిప్రాయం. ఇవాళైనా నా అభిప్రాయం మారదు. నా అభిప్రాయం అదే. కలిసి ఎందుకున్నారంటే, కొన్ని విషయాల్లో కలుస్తాం, కొన్ని కలిసినప్పుడు కొన్నిట్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. మా అభిప్రాయాలని అవతల పార్టీ మీద రుద్దలేం, వాళ్ళవి మా మీద రుద్దలేరు. మేము ఇట్లా మార్చుకోండి అని వాళ్ళు చెప్పలేరు. కాబట్టి అందుకని నేను టీడీపీతో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. టీడీపీలో నాకు చాలామంది నాయకులు డైరెక్ట్గా తెలుసు. అంటే కటింగ్ అక్రాస్ పార్టీ వల్ల పరిచయం కాకుండా డైరెక్ట్ పర్సనల్ పరిచయాలు నాతో చాలామంది నాకున్నారు. అయినా నేను బీజేపీలో చేరటానికి ఇక్కడ ఉన్న కొంత సిద్ధాంత బలం, తర్వాత నీతి నిజాయితీ, సమిష్టి నాయకత్వం, ఈ 3 కారణాలు నన్ను ఆకర్షించి దీనిలోకి వచ్చారు. రఘునాథ్ బాబు గారు, సౌత్ ఇండియాని టార్గెట్ చేసి బీజేపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన అమిత్ షా గారి బహిరంగ సభలో కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి స్వాగత తోరణం కావాలని ఒక ప్రకటన చేశారు. ఏంటి మీ కాన్సెప్ట్? అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాం? ఇప్పుడు మేము ఆల్రెడీ దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ మేము గెలవాలని, మేము రావాలని కోరుకుంటాం. ఫర్ దట్ మ్యాటర్ కమ్యూనిస్టులు కూడా దేశంలో ప్రతి రాష్ట్రంలో మా జెండా ఎగరాలి, మేము అధికారంలోకి రావాలి. రాజకీయ పార్టీ అన్నాక ఎవరైనా వాళ్ళు పెరగాలి, వృద్ధి చెందాలి అని కోరుకుంటారు. ఇది రాజకీయంగా అది ఇదే లేకపోతే పార్టీ పెట్టడమే అనవసరం, పార్టీలో ఉండటమే అనవసరం. కాబట్టి ఇవాళ మేము ఎదగాలన్న దానిలో మీరు గేట్వే అన్నారు. ఆల్రెడీ మా కర్ణాటక ఇదివరకే అధికారంలోకి వచ్చాం, రేపు రాబోతున్నాం. మాకు సౌత్ ఇండియాలో ఒక రాష్ట్రం ఉంది. ఇకపోతే మిగిలిన ఇక్కడ ఆంధ్రాలో బలహీనంగా ఉన్నాం. మాకు ఇంకా ఒక 98లో ఒక 18% ఓట్లు వచ్చినాయి. తప్పిస్తే అంత పర్సంటేజ్ ఓట్లు కూడా మాకు ఎప్పుడు రాలా. కాబట్టి మా ఓట్లు మేము పెంచుకోవటం, మా కేంద్ర ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్టు మా చేస్తున్నటువంటి పనులు నిజాయితీగా అవన్నీ వివరించడం, ఆ రకంగా మాకు దగ్గర చేసుకోవటం, బలోపేతం అవటానికి నిరంతరం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ వచ్చిన అవకాశం ఇది రైట్ టైం. ఇది బలోపేతం కోసం చేసినట్లుగా లేదు, బల ప్రదర్శన చూపించడానికి బీజేపీ ఒక బహిరంగ సభను పెట్టినట్టుగా ఆ రోజు వచ్చిన జనాలు. కానీ ఇంతకుముందు ఎప్పుడైనా బీజేపీ మీటింగ్కి అంతమంది జనాభా వచ్చారా? ఇప్పుడు మేము ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా, నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా, ఒక్కళ్ళంటే ఒకళ్ళకి కూడా మేము తాగబోయించి కానీ డబ్బులు ఇచ్చి కానీ ఆ మీటింగ్కి తీసుకురాల. ఇది నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నా. ఒకళ్ళు కూడా అంటే నేను అవతలాంటి సైడ్ కూడా నేను బాధ్యత తీసుకుంటున్నా, అంత నమ్మకంతో చెబుతున్నా. కాబట్టి వెహికల్స్ అరేంజ్ చేసాం, నో డౌట్ కన్వెన్స్ అరేంజ్ చేసాం. కాబట్టి స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చారు. నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంత బీజేపీ పట్ల పెరిగిందా అని. ఇప్పుడు మేము ఈ బూత్ కమిటీలను తిరుగుతుంటే మేము ఊహించిన దానికన్నా ప్రజల్లో స్పందన ఉంది. అయితే
అది ఒక్కసారి గెలిచేస్తామా అది తర్వాత విషయం. ముందు బలపడుతుంటే రాజకీయాలు రకరకాలు మారిపోతుంటాయి. ఇప్పుడు ఒరిస్సాలో మేము ఒకప్పుడు పూర్తాడు మొన్న 14 ఎలక్షన్ అప్పుడు కూడా, కానీ నిన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో గుడ్ సెకండ్ వచ్చాం. గుడ్ సెకండ్ దాదాపు 30% సీట్లలో మేము గెలిచాం. కొన్ని జిల్లా పరిషత్తులు కూడా గెలిచాం. ఇది చిన్న విషయం కాదు కదా. అంటే మా పార్టీ పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతుంది అన్న దానిలో నిస్సందేహం. ఆ వాతావరణాన్ని ఇప్పుడు మేము క్యాష్ చేసుకోవాలా, ఉపయోగించుకోవాలా, అవి ఇప్పుడు చేస్తాం. అంటే విజయవాడ బల ప్రదర్శన ద్వారా ఏం సంకేతం ఇచ్చారు? మా క్యాడర్కి ఉత్సాహం ఇచ్చాం. మా క్యాడర్కి మీ మిత్రపక్షానికి ఏం సందేశం ఇచ్చారు? మా క్యాడర్కి ఉద్బోధ చేశాం. నువ్వు వాతావరణం ఎట్లుంది, నువ్వు బాగా ఇంకా పనిచేస్తే ఇంకా పెరుగుతుంది అని మా క్యాడర్కి తెలియజేశాం. మిత్రపక్షానికి కూడా ఎస్ మా బలం పెరుగుతుంది, ఓకే, దీన్ని పరిగణలోకి తీసుకుంటారు కదా భవిష్యత్తులో చర్చలప్పుడు సీట్ల కోసం. నేను వాళ్ళని లాగేసుకుంటుంటే కొంత తప్పు. మేము అది లాస్ట్ ప్రయారిటీ. మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇతర పార్టీల నుంచి మాకు వచ్చేవాళ్ళు, రాజకీయ నాయకులు. అయితే ప్రజలు అంటారా, ఎవరైనా ఓకే, మాకు ఎవరైనా రావచ్చు. కానీ పార్టీల పరంగా ఫస్ట్ ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్ళని చూడమన్నారు. తెలుగుదేశం వాళ్ళని మనం వీలైనంత టార్గెట్ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళని అనొద్దని మాకు చెప్పారు. అని ఆయన నేను కాదు, నేను బీజేపీలో చేస్తానంటే నువ్వు వద్దు అని మేము అనలేంగా. కొంతమంది అళ్ళు రావచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఇది మాకు వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రజల్లో అంటే చాలామంది మాకు అభిమానంగా వస్తుంటే దాన్ని ఉపయోగించుకుంటాం పార్టీ పెరగడానికి. అది ఆంధ్రాలో కూడా చేస్తున్నాం. ఇప్పటికే కొంతమంది టీడీపీ ముఖ్య నేతలు బీజేపీకి రావడానికి సిద్ధమవుతున్నారట. ఆ లిస్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర? నా దగ్గర లేదు. అట్లా ఉన్నా చెప్పరా? లేదు, అది నిజం కూడా అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం నుంచి వాళ్ళ అంత అట్లాంటి నాకు ఎక్కడ, ఈవెన్ మీడియాలో కూడా నేను ఎక్కడేం లేదు. మీరు చెప్తుంటేనే వింటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారితో స్పెషల్ డిస్కషన్. This is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.